Hello students. Hello students. Welcome to Victory Studies. ఓకే స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లోని ఎక్సైజ్ 12.b సెక్షన్ 2 సెక్షన్ 3 చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఉండండి. ఆల్రెడీ చాలా మంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టెలిగ్రామ్ లో జాయిన్ సెండ్ చేయించుకుంటున్నారు. మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ సంబంధించి ఎగ్జాక్ట్లీ వచ్చే క్వశ్చన్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, అలాగే వీడియోస్ కూడా చేయడం జరిగింది. టాప్ 5 మోడల్ పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. మ్యాథ్స్ ని ఎలా రాయాలి ఎగ్జామ్ హాల్లో, అసలు క్వశ్చన్ పేపర్ అంటే ఆన్సర్ షీట్ ప్రెజెంట్ ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోస్ లో ఒకసారి ఛానల్ లింక్ ఓపెన్ చేసి చూడండి, మీకు అన్ని వీడియోస్ అనేవి కనపడతాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఏంటన్నా సిలబస్ కంటిన్యూ చేస్తున్నాం అంటే కొంచెం IIIT వాళ్ళ కోసం, అలాగనే నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ కు ఉపయోగపడుతుందని చెప్తున్నాను. నేను ముందుగానే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నా కారణాల వల్ల నేను వీడియోస్ అనేది లేట్ చేయడం వల్ల ఇక్కడ స్టాప్ అయిపోయాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఇలా జరగకుండా చూసుకుంటాను. ఓకే, ఈ ఇయర్ ఒకటి అలా జరిగింది. 10th క్లాస్ లో నేను అన్ని చెప్పి 40 days ప్లాన్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అలా జరగడం జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. వినొచ్చు మీరు కూడా ఎవరన్నా సరే. ఓకే, IIIT వాళ్ళ స్టూడెంట్స్ కోసం మాత్రమే నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. చాలా మంది అడగడం జరుగుతుందన్నా, ఏప్రిల్ లో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే కంటిన్యూ చేయనా అంటే అందుకే చేస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, ఓకే, ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లోని ఎక్సైజ్ 12.b లోని సెక్షన్ 2 లోని ఫస్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ ప్రాబ్లం. లిమిట్ x టు 0 cos 2x - 1 by cos x - 1. మనం డైరెక్ట్ అనేది సబ్స్టిట్యూషన్ చేయకూడదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా, దీన్ని ఎక్స్పాండ్ అనేది చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, గివెన్ ద ఎగ్జామ్ హాల్లో మీరు ఖచ్చితంగా గివెన్ ద అని రాయండి. లిమిట్ x టు 0 cos 2x - 1 by cos x - 1. ఓకే, ఇక్కడ మనకి ఫార్ములా అనేది తెలుసు. ఏది టెగ్నోమెట్రీ లో cos 2x ఫార్ములా ఏంది, మనకి 2 cos square x - 1 కదా, అది సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే ఈ లిమిట్ x టు 0 cos 2x ఫార్ములా ఏంది, మనకి 2 cos square x ఏంటి 2 cos square x - 1 ఫార్ములా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏముంది -1. ఇప్పటి వరకు మనం ఏం చేసాం, cos 2x ఫార్ములా అనేది రాసేసాం. ఓకే, ఇక్కడ నాకేముంది -1 అనేది ఉంది కదా, బై తర్వాత కింద డినామినేటర్ లో cos x - 1 కదా, లిమిట్ x టు 0. ఇక్కడ మీరు ఇదంతా ఇంటూ చేస్తే ఇంటూ కాదు, ఇక్కడ -1 ఉంది కాబట్టి -1 తో 2 cos square x మైనస్ నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలా, మైనస్ గుర్తు పెట్టి ఈ రెండు కలపాలి. 1 + 1 2 బై cos x - 1. ఓకే, ఇంటూ కాదు చూడండి అది. ఓకే, ఇక్కడ మైనస్ ఉంది కదా మనకి. ఓకే, లిమిట్ x టు 0. ఇక్కడ చూడండి, ఈ రెండు దాంట్లో 2 కామన్ తీయచ్చు కదా, మనం 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే ఏం మిగులుతుంది, cos square -1 బై cos x - 1. చూడండి, రెండు దాంట్లో ఏం చేశాను, 2 కామన్ తీసాను. ఏంది 2 కామన్. ఓకే, 2 కామన్ అనేది తీసాను. తీసిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, a² - b² అంటే ఏ ఫార్మ్ లో ఉంది చూడండి. ఇక్కడ నేను ఫార్ములాస్ రాస్తున్నాను. a² - b² ఫార్ములా ఏంది, a + b × a - b గల ఫార్ములా. అంటే ఇక్కడ స్క్వేర్ లేదన్న, 1 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 1 కాబట్టి a² - b² ఫార్ములా ఏంది, a + b × a - b. కాబట్టి లిమిట్ x టు 0, దీన్ని 2 ఇక్కడ రాసుకుందాం. ఇంకా ఎందుకన్నా అది నంబర్ మనకి కాన్స్టెంట్ కాబట్టి యూతలు రాసుకోవచ్చు ఇంకా డైరెక్ట్. ఓకే, కాన్స్టెంట్ టర్మ్స్ అన్న అలా రాసుకోవచ్చు యూతలకి. ఇక్కడ చూడండి, a² - b² ఫార్ములా ఏంది, a + b × a - b. a అంటే ఏంది, ఇక్కడ cos x అన్నమాట. ఓకే, a అనేది ఏంది, cos x² అనేది చేయకూడదు. a + b అంటే ఇది a వాల్యూ, ఇది b వాల్యూ ప్లస్ b. ఓకే, ఇంటూ a - b. a వాల్యూ ఎంత, cos x మైనస్ b వాల్యూ ఎంత, 1 కదా, బై డినామినేటర్ ఏం మిగిలింది, cos x - 1. ఓకే, ఇక్కడ చూడండి, ఇది క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2, లిమిట్ x టు 0. ఓకే, ఏం మిగిలింది మనకి, cos x + 1 అనేది మిగిలింది. ఓకే, ఇప్పుడు మనం సింప్లిఫికేషన్ మొత్తం చేసినాక మిగిలింది కాబట్టి ఇంకా x బదులు ఎంత సబ్స్టిట్యూషన్ చేయొచ్చు, ఇప్పుడు 0. ఇగో x టు 0 2, ఇంకా cos x బదులు ఎంత ఇప్పుడు 0 + 1. ఓకే, 2 × cos 0 ఆన్సర్ ఎంత మనకి 1 కదా.
1 ప్లస్ 1. ఓకే, ఇక్కడ చూడండి 2. 1 ప్లస్ 1 ఏమవుతుంది 2 ఈక్వల్ టు 2 2 జా 4. ఇదే మన ఆన్సర్ అనమాట. అంతే, ఫార్ములాస్ కూడా మీకు అక్కడ రాశాను. ఏం లేదబ్బా, ఫస్ట్ దాని ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏంటి కాస్ట్ ఎక్స్ ని ఎక్స్ ఫార్ములా అనేది ఉపయోగించాం. తర్వాత -1 -2 అని, తర్వాత 2 కామన్ తీసాను. 2 కామన్ తీసినాక ఇది 2 డైరెక్ట్ కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి మనకు బయటకు వెళ్ళిపోతుంది. అంటే దానికి లిమిట్ అప్లై చేసినా 2 వస్తుంది. అంటే బయటికి తీయకూడదని చెప్పట్లేదు నేను ఇక్కడ. దానికి లిమిట్ అప్లై చేసినా, ఇగో ఈ టర్మ్ కి లిమిట్ అప్లై చేసినా మళ్ళీ నీకు 2 మిగులుతుంది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి. ఓకే, ఇక్కడ a² - b² ఉంది కాబట్టి a+b ఇంటూ a - b ఫార్ములా ఇక్కడ చేంజ్ చేశాను. నోమినేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేశాను. మిగిలిన దానికి లిమిట్ అప్లై చేసేసాను. ఆన్సర్ అనేది రాశాను అనమాట 4. ఓకే స్టూడెంట్స్, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్, ఎలివేట్ లిమిట్. ఇంపార్టెంట్ క్వశ్చన్. లిమిట్ x → 0 cosecant x మైనస్ cot x. మనం ఇప్పుడు దీని వాల్యూ అనేది కనుక్కున్నాం. అంతే, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అనేవి ఉపయోగపడతాయి మనకి ఇక్కడ చాలా చోట్ల. గుర్తుపెట్టుకోండి, దీనికోసం అక్కడ రాస్తున్నాను ప్రాబ్లం కి ఏ ఫార్ములాస్ వస్తాయని. ఓకే, ఇక్కడ చూడండి, గివెన్ ద. ఫస్ట్ మీరు రాయాల్సింది గివెన్ ద అని రాయండి ఖచ్చితంగా. గివెన్ ద లిమిట్ x → 0 cosecant x మైనస్ cot x. ఓకే, cosecant x ని మనం ఏం రాసుకోవచ్చండి, 1/sin రాసుకోవచ్చు కదా. ఎలాగా, మనకు ఫార్ములా తెలిసింది, cosecant x ఇంటూ sin x ఈక్వల్ టు 1. మనకి ఇక్కడ cosecant x కావాలి. ఇక్కడ sin పక్కన ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్, అవతల పోతే డివైడెడ్ బై. కాబట్టి ఏమవుతుంది మనకి, లిమిట్ x → 0 ఇది మల్టిప్లికేషన్, అవతల పోతే డివైడెడ్ బై. అప్పుడు cosecant x ఏమొస్తుంది, 1/sin x అనేది వస్తుంది. మైనస్ మైనస్ cot x. cot x అంటే cos x బై sin x. ఎందుకన్నా రెండు సేమ్ వచ్చేట, అది వేరు ఇది వేరు అక్కడ తీసుకున్నాం అంటే డినామినేటర్ సేమ్ రావడం కోసం. ఓకే ఓకే, ఇక్కడ చూడండి లిమిట్ x → 0. ఇక్కడ డినామినేటర్ ఏముందండి మనకి సేమ్ ఉంది కాబట్టి sin x. తర్వాత న్యూమరేటర్ ఒకేసారిగా రాస్తాం 1 - cos x అని కదా. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, లిమిట్ x → 0. ఇక్కడ చూస్తే మనకి 1/cos 1 - cos x ఫార్ములా ఏంటంటే మనకి 2 sin² x/2 బై sin x. sin x అంటే 2 sin x/2 2 sin x/2 ఇంటూ cos x/2 ఫార్ములా. 1 - cos x ఏంటి ఫార్ములా, 2 sin² x/2 అనమాట. అదే sin x ఫార్ములా ఏంది, 2 sin x/2 ఇంటూ cos x/2 అనమాట. ఓకే, ఇక్కడ చూడండి లిమిట్ x → 0. ఓకే, ఇక్కడ స్క్వేర్ ఉందంటే దానికి అర్థం ఏంటంటే రెండు ఉన్నట్టు. అంటే a² అంటే ఏంది, a ఇంటూ a. కాబట్టి దీన్ని 2 సార్లు రాసుకున్నాం. ఈ 2 కాదు, ఈ sin x² 2 ని. ఓకే, 2 ఇంటూ sin x/2 ఇంటూ sin x/2. చూడండి, నేను దాన్ని డబుల్ రాశాను. a² ఉన్న కానీ a ఇంటూ a² కాబట్టి a ఇంటూ a. ఓకే, డినామినేటర్ లోనే రాయండి. 2 sin x/2 ఇంటూ cos x/2. ఓకే, ఇక్కడ చూడండి డినామినేటర్ న్యూమరేటర్ సేమ్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేద్దాం. ఓకే, లిమిట్ x → 0. ఏం మిగిలింది ఇంకా మనకి ఇవతల, sin x/2 బై cos x/2. ఓకే, ఇక్కడ sin x/2 కంటే ఫార్ములా ఏంటంటే మనకి tan అనమాట. ఏంది, sin x/cos x ఏంటి ఫార్ములా, tan అనమాట. కాబట్టి sin బై cos అలా అక్కడ x ఇక్కడ x/2 అది కాదు మీరు గమనించాల్సింది. sin బై cos అంటే tan. కాబట్టి లిమిట్ x → 0 tan x/2. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి tan x అంటే ఏంటి, sin x బై cos x. ఇప్పుడు sin x/2 బై cos x/2 అంటే ఏమవుతుంది, tan x/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు x → 0 అంటే x బదులు 0 అప్లై చేయండి, tan 0/2. ఇక్కడ చూడండి 0 తో మళ్ళీ మల్టిప్లికేషన్ చేసేసారు. ఓకే, అంటే 0/ఎనీథింగ్ వాల్యూ 0 కాబట్టి tan 0 డిగ్రీస్ ఆన్సర్ ఎంత మనకి 0నే. ఓకే, అయిపోయింది ఆన్సర్ అంతే. ఓకే, మీరు ఒక్కటే అర్థం చేసుకోండి, ఆ cosecant x cos x బదులు ఫార్ములా అనేది అప్లై చేస్తాం. డినామినేటర్ సేమ్, తర్వాత న్యూమరేటర్ ఎలా విధిగా రాసేస్తాం. తర్వాత 1 - cos x ఫార్ములా అలాగే sin x ఫార్ములా అనేది అప్లై చేస్తాం. ఇక్కడ a² చూడండి, a² కాబట్టి a² అంటే ఏంది, a ఇంటూ a కాబట్టి a ఇంటూ a గా రాశాను.
తర్వాత న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ వచ్చినందుకు క్యాన్సిల్ చేసేసాను. ఇగో 2 కూడా క్యాన్సిల్, sin x బై ఇంకా మిగిలినవి రాసేసారు. sin బై కాస్ అంటే tan, కాబట్టి ఇంకా లిమిట్ అనేది అప్లై చేసేసాను, చివరికి వచ్చింది కాబట్టి 0 అప్లై చేస్తే 0నే వచ్చింది లాస్ట్ కి. ఓకే స్టూడెంట్స్, నోడు ఎక్సైజ్ 12.b లోని సెక్షన్ 2 లోని థర్డ్ క్వశ్చన్. Find the limit x is to 0 f of x and limit x is to 1 f of x, where f of x equal to 2x plus 3 x less than equal to 0. మళ్ళా 3 into x plus 1 less than greater x greater than 0. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మీకు అక్కడ క్వశ్చన్ అనేది అర్థమయ్యేటట్టు రాశాను. ఇది వెరీ ఇంపార్టెంట్, మనకి వచ్చే 4 మార్క్స్ కి వచ్చే అవకాశం ఉండే క్వశ్చన్ అన్నమాట. ఓకే, లిమిట్ x is to 0 f of x అన్నమాట. అంటే మనము f of x వాల్యూ అనేది కనుక్కోవాలి. ఎక్కడ x is to 0 కాడ ఉన్నప్పుడు ఆ f of x వాల్యూ ఇది అనమాట. మళ్ళీ ఇక్కడ రెండు సపరేట్ కానీ మొత్తం కలిపి ఇవ్వడం జరిగింది క్వశ్చన్. లిమిట్ x is to 1 f of x, మరి 1 దగ్గర ఉన్నప్పుడు ఫంక్షన్ అనేది మనం కనుక్కోవాలన్నమాట. అంటే ఆ x వాల్యూ అనేది మనం అంటే ఆ ఫంక్షన్ వాల్యూ అనేది కనుక్కుంటాం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి పూర్తిగా విలువ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఎక్స్ విలువ 0కి దగ్గర అవుతున్నప్పుడు ఫంక్షన్ విలువ ఎంత వస్తుంది, రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు ఈ క్వశ్చన్ ని. మనకి లిమిట్ x is to 0 f of x ఇవ్వడం జరిగింది కదా, మరి ఈ ఫంక్షన్ 0 దగ్గర విలువ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, మేము ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. 0 దగ్గర ఫంక్షన్ రెండు వైపుల నుంచి ఒకే విలువ వస్తుందా లేదా అనేది అనమాట. అంటే ఇప్పుడు 0 1 2 3 -1 -2 కదా మనకి నంబర్ లైన్. లిమిట్ x is to 0 అంటే ఏంటి మనకి ఇది అనమాట. ఓకే, మరి ఈ 0 దగ్గర ఈ ఫంక్షన్ వాల్యూ ఏంటిది అనేది క్వశ్చన్ అనమాట. అర్థమైంది ఎప్పటికన్నా? మరి ఇక్కడ ఎలా కనుక్కోవాలి మరి ఆ ఫంక్షన్ వాల్యూ 0 దగ్గర అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇగో ఇక్కడ చూడండి 0 దగ్గర ఫంక్షన్ రెండు వైపులా అంటే ఏంటి నుంచి ఒకే విలువ వస్తుందా లేదా అనేది కనుక్కోవాలి మనం. అంటే ఇప్పుడు LHSL RHSL అనేది కనుక్కోవాలి మనము. ఏంటి LHSL RHSL అంటే LHSL అంటే రైట్ హ్యాండ్ లిమిట్, RHSL అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, అలాగనే RHSL అంటే రైట్ హ్యాండ్ లిమిట్ అనమాట. అంటే ఆ 0 దగ్గర LHSL RHSL వాల్యూ అనేది కనుక్కోవాలి. అలా మనకి సమానం అనేది వస్తుంది యాక్చువల్ గా మనం కనుక్కుందాం ఇప్పుడు. ఓకే, ఎట్ 0 దగ్గర కనుక్కుందాం x ఈక్వల్ టు 0. ఫస్ట్ ఇది సేమ్ ఇదే ఎలా చేస్తామో 1 కూడా అంతే చేస్తాం అనమాట. ఇప్పుడు చూడండి లిమిట్ x is to 0 f of x కదా మనకి ఇవ్వడం జరిగింది. లిమిట్ మనకి ఇక్కడ మైనస్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు? మనము LHSL అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనమాట. అంటే ఇటు పక్క ఉన్న వాల్యూస్ అన్ని మనకి ఏమవుతాయి, నెగిటివ్ అవుతున్నాయి. అంటే నెగిటివ్ వాల్యూస్ అని కాదు, మనకు అటు వచ్చే ఇటు ఆ వాల్యూకి అంటే ఇక్కడ 0 ఉంది కదా, ఆ వాల్యూకి ఇటు పక్క వచ్చేటి మనం మైనస్ గా అనుకుంటాం, అటు పక్క వచ్చేటి ప్లస్ గా అనుకుంటాం. ఓకే, ఇంట్రడక్షన్ క్లాస్ లో క్లారిటీగా చెప్పడం జరిగింది. ఓకే, లిమిట్ x is to 0 మైనస్ f of x. ఇక్కడ 0 మైనస్ అంటే ఏంటండి, ఏం మాట్లాడుకున్నాం, రైట్ అంటే లెఫ్ట్ అంటే ఇక్కడ 0 కంటే తక్కువగా ఉన్న వాల్యూస్ అనమాట. ఇది ఏంటి, దీని వాల్యూ అర్థం చేసుకోండి మీరు. లిమిట్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 అంటే 0 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఇది, 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది అనమాట. మరి ఇప్పుడు LHSL చూస్తే 0 కంటే తక్కువగా అంటే ఈ వాల్యూ అనేది మాట్లాడాలి. ఓకే, 2x + 3 ఏం లేదు, ఈ 0 అనేది అప్లై చేస్తే అయిపోతుంది. 2x బదులు 0 3 2 zeros 0 3 అంటే ఆన్సర్ ఎంత 3 అనమాట. ఇంకంతే ఆన్సర్. మళ్ళా నెక్స్ట్ లిమిట్ x is to 0 + f of x. ఇప్పుడు -18 మైనస్ అంటే ఏంటి మన లెక్కలో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అనమాట. అంటే ఈ 0 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. మరి RHSL కూడా 3 వచ్చిందంటే మనం ఆ ఫంక్షన్ 0 అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట మనకి. ఆ f of x లిమిట్ x is to 0 ప్లస్ అంటే ప్లస్ అంటే ఏంటి, ఆ 0కి ఇటు పక్క వచ్చే వాల్యూస్, మైనస్ అంటే ఏంటి, ఆ 0కి ఇటు పక్క వచ్చే వాల్యూస్ అనమాట. అందుకే మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అని మాట్లాడతాం. ఓకే, ఇప్పుడు చూడండి 0 ప్లస్ అంటే 0 ప్లస్ అంటే ఏంటి, 0 కంటే ఎక్కువ ఉండేటివి అనమాట. 0 ప్లస్ అంటే ఏంటి, 0 కంటే ఎక్కువ ఉండేటి. అంటే 0 కంటే ఎక్కువ అంటే x గ్రేటర్ దాన్ 0 అంటే ఏ వాల్యూ తీసుకుంటాం ఇప్పుడు 3 into x plus 1. ఓకే, x బదులు ఇప్పుడు ఏం చేయాలి, 0 అనేది అప్లై చేయాలి. 0 + 1. ఓకే, 0 అనేది అప్లై చేసేసాం. తర్వాత 0 + 1 1 అనమాట. 1 అంటే 3 1 = 3. ఇక్కడ చూడండి ఆ 0 దగ్గర ఫంక్షన్ వాల్యూ మనకి రెండు సమానం వస్తుంది. ఇక్కడ అదే క్వశ్చన్
సున్నా దగ్గర ఫంక్షన్ రెండు వైపులా సున్నా దగ్గర ఆ ఫంక్షన్ వాల్యూ రెండు సమానంగా వస్తున్నాయా లేదా, వచ్చినాయి కదా. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, దేర్ ఫోర్ లిమిట్ x is to 0 f of x equal to 3 అంటే మనం ఏం రాయాలి, దేర్ ఫోర్ ఇది LHSL ఇది RHSL అన్నమాట సున్నా దగ్గర. కాబట్టి LHSL RHSL ఈక్వల్ అని రాస్తే సరిపోతుంది. అంతే ఆన్సర్, ఈక్వల్ RHSL. సేమ్ ఇప్పుడు 1 దగ్గర చేయాలి, అర్థమైంది కదా. ఇప్పుడు కనుక మీరు సున్నా దగ్గర ఫంక్షన్ వాల్యూ రెండు వైపులా ఒకే వాల్యూ వస్తుందా లేదా చూడండి. ఒకే వాల్యూ వచ్చింది ఫంక్షన్ కి సున్నా దగ్గర. ఓకే అయిపోయింది. ఇప్పుడు రెండోది ఏంటి క్వశ్చన్ చూడండి, సేమ్ ఇదే విధంగా చేయాలి. ఇప్పుడు లిమిట్ x is to 1 అంటే ఇప్పుడు 1 దగ్గర లిమిట్. ఓకే ఇప్పుడు ఏంది 1 2 3 0 -1 అంటే ఇప్పుడు 1 దగ్గర ఈ ఫంక్షన్ వాల్యూ సమానం వస్తుందా లేదా అనేది క్వశ్చన్ అన్నమాట, అర్థమైందా. ఇప్పుడు 1 దగ్గర చూద్దాం, సేమ్ ఇలాగనే చేయాలి. 8 x = 1 తర్వాత LHSL అంటే ఏంటి, మనకి ఇటుపక్క ఉండే వాల్యూస్ అన్నమాట. దీన్ని ఏమంటాం మనము, మైనస్ గా మాట్లాడతాం. అదే ఇటుపక్క వచ్చే వాల్యూస్ ని ప్లస్ గా మాట్లాడతాం. నెగిటివ్ నంబర్లు పాజిటివ్ నంబర్ల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. మనకి ఒక వాల్యూ అంటే ఆ ఫంక్షన్ వాల్యూ నుంచి ఇటుపక్క వచ్చే వాల్యూ నెగిటివ్ గా మాట్లాడతాం, ఇటుపక్క వచ్చేటి పాజిటివ్ గా మాట్లాడతాం. అంతేగాని ఇటుపక్క వచ్చే నంబర్లలో నెగిటివ్ నంబర్లని మాట్లాడము, వాటి వాల్యూస్ అనేవి మనం నెగిటివ్ గా మాట్లాడతాం అంతే. ఓకే తర్వాత LHSL ఇప్పుడు చూడండి, లిమిట్ x is to 1 కదా f of x లిమిట్ x is to 1 ఇక్కడ చూడండి f of x ఇక్కడ లిమిట్ x is to 1 అంటే ఏంటండి దానికి అర్థము, 1 అంటే ఇక్కడ చూడండి సున్నా కంటే ఎక్కువ ఉండాలి అనేది. చూడండి ఇదేమి సున్నా కంటే ఎక్కువ, మనం ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవాలి. మరి ఇక్కడ ఏంది సున్నా కంటే తక్కువ ఉన్నప్పుడు ఇది, సున్నా కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది తీసుకోవాలి. మరి సున్నా కంటే ఎక్కువ అంటే ఏది, ఇప్పుడు మనకి ఉన్న వాల్యూ 3 కదా, ఇక్కడ మైనస్ అనేది వస్తుంది చూడండి. ఇక్కడ మైనస్ పెట్టినామంటే LHSL అన్నమాట. LHSL సున్నా కంటే ఎక్కువ ఉంది కదా, చూడండి సున్నా కంటే ఎక్కువ ఉంది, సున్నా కంటే ఎక్కువ అంటే ఇది అనమాట. ఇది LHSL అంటే ఏంది, మైనస్ గా మాట్లాడతాం అనమాట. ఓకే ఏది 3 ఇంటూ x + 1 నువ్వు 1 సబ్స్టిట్యూషన్ చేయండి. 1 సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు లిమిట్ రాయక్కర్లేదు. 3 1 + 1 x బదులు 1 అనమాట. ఓకే 3 1 + 1 2 2 3 గా 6 అనమాట. ఓకే అయిపోయింది ఆన్సర్ అంతే. మరి ఇప్పుడు ఏది కనుక్కోవాలా, RHSL అనేది కనుక్కోవాలి. ఇది RHSL. ఓకే RHSL లిమిట్ x is to 1 + f of x కదా, లిమిట్ x is to +1 ఇప్పుడు చూడండి +1 మరి ఈ రెండు ఏం తీసుకోవాలా, +1 అంటే ఇప్పుడు ఏంది ఇటు పక్క చూడండి, ఇటు పక్క చూస్తే మనకి ఏంది సున్నా కంటే ఎక్కువ. RHSL అంటే ఏంది 1 అటుపక్క ఉన్న వాల్యూస్ అంటే సున్నా కంటే ఎక్కువ. మళ్ళీ మనకి ఈక్వేషన్ ఈ వాల్యూ ఎప్పుడు తీసుకోవాలా, సున్నా కంటే తక్కువ ఉన్నప్పుడు. చూడండి ఇక్కడ సున్నా కంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఈ రెండు వాల్యూస్ LHSL RHSL సున్నా కంటే ఎక్కువ వస్తున్నాయి కదా, చూడండి సున్నా కంటే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే 1కి దగ్గర అవుతున్నాయి. కాబట్టి అన్ని LHSL RHSL రెండు కూడా సున్నా కంటే ఎక్కువ ఉంది. సున్నా కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇది తీసుకోవాలా. కాబట్టి మళ్ళీ సేమ్ అదే 3 ఇంటూ x + 1 ఓకే 3 ఇంటూ మళ్ళీ x బదులు ఎంత 1 + 1 ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఈక్వల్ టు 6. దేర్ఫోర్ చూడండి రెండు ఈక్వల్ వచ్చినాయి. కాబట్టి లిమిట్ x is to 1 అంటే ఆ లిమిట్ x is to 1 ఆ ఫంక్షన్ కాడ 1 ఉన్నప్పుడు వాల్యూ మనకి f of x ఏమవుతుంది, మనకి 6 అనేది అవుతుంది. దేర్ఫోర్ LHSL = RHSL. ఓకే రెండు సమానం అయిపోయినాయి. ఇక్కడ కూడా ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఇంకా. ఓకే నోట్ స్టూడెంట్స్. 4th క్వశ్చన్, find limit x is to 1 f of x where f of x equal to x square minus 1 if x less than equal to 1 minus x square minus 1 if x greater than 1. ఇప్పుడు ఏంది క్వశ్చన్, ఇక్కడ లిమిట్ x is to 1 f of x. మరి ఈ ఫంక్షన్ కాడ లిమిట్ x is to 1 కాడ ఉన్నప్పుడు మనకి వాల్యూ ఏమవుతుంది, మళ్ళీ సేమ్ అంటే మనం ఏం చేయాలి, LHSL RHSL అనేది కనుక్కోవాలి. 1 2 3 -1 -2. ఓకే ఇక్కడ చూడండి 1 దగ్గర అంటే ఇప్పుడు లిమిట్ x is to 1 అంటే 1 దగ్గర మనము వాల్యూస్ అనేది కనుక్కోవాలి. ఆ వాల్యూ ఆ ఫంక్షన్ వాల్యూ అనేది కనుక్కోవాలి.
ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇప్పుడు ఎక్స్ ఏమి లెస్ దాన్ ఈక్వల్ టు 1 అంటే 1 కంటే ఇక్కడ చూడండి ఎక్స్ లెస్ దాన్ 1 కంటే తక్కువ అంటే 1 కంటే తక్కువ అంటే ఏంటి ఎల్హెచ్ఎస్ఎల్ అంటే అప్పుడు ఈ వాల్యూ అనేది ఉపయోగించాలి. ఇది ఆర్హెచ్ఎస్ఎల్ అవుతుంది. ఆర్హెచ్ఎస్ఎల్ అంటే ఏంటి మనకి ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఈ ఫంక్షన్ అనేది ఉపయోగించాలన్నమాట. అర్థమైంది కదా. ఎల్హెచ్ఎస్ఎల్ ఆర్హెచ్ఎస్ఎల్ అనేది కనుక్కోవాలి. ఆ 1 ఫంక్షన్ దగ్గర అంటే ఈ ఫంక్షన్ దగ్గర 1 వాల్యూ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే సొల్యూషన్ ఇప్పుడు ఏమి 1 కదా ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 1 లిమిట్ ఎక్స్ ఇస్ టు మనం ఇప్పుడు ఏం చేయాలా ఆర్హెచ్ఎస్ఎల్ కనుక్కోవాలి ఎల్హెచ్ఎస్ఎల్ కనుక్కోవాలి. ఎల్హెచ్ఎస్ఎల్ అంటే ఏం మాట్లాడుకున్నాం 1 మైనస్ అనేది రావడం జరుగుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 మైనస్ అంటే ఏం చెప్పినాము 1 కంటే తక్కువ ఉందని తీసుకోవాలి. మరి ఈ రెండు దాంట్లో 1 కంటే తక్కువ అంటే ఏంది మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 కదా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఓకే అంటే ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ ఎంత 1 అప్లై చేయాలి అంటే 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 మైనస్ 1 0. ఓకే మళ్ళా ఇది ఎల్హెచ్ఎస్ఎల్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ఎల్ లిమిట్ ఎక్స్ ఇస్ టు ప్లస్ 1 ఇప్పుడు ప్లస్ 1 అంటే ఏంది ఆర్హెచ్ఎస్ఎల్ అనమాట. ఇది ఇందాక చేసింది ఎల్హెచ్ఎస్ఎల్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ఎల్ మరి ఏ వాల్యూ తీసుకోవాలి మనం ఇప్పుడు ఆర్హెచ్ఎస్ఎల్ అంటే ఏంది 1 కంటే ఎక్కువ లేదు. ఇప్పుడు మనకి 1 కంటే ఎక్కువ ఏముంది మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 కదా లిమిట్ ఎక్స్ ఇస్ టు ప్లస్ 1 ఏంది మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. ఓకే ఇప్పుడు ఎంత వాల్యూ మనకి 1 కాబట్టి మైనస్ 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1. ఇక్కడ చూడండి మైనస్ అలాగే ఉంటుంది అన్న ఈ స్క్వేర్ కూడా అంటే మనకి ఇలా ఇచ్చింటే మనకి ఏమవుతుంది ఆ స్క్వేర్ మొత్తాన్ని చేసుకుంటుంది. ఇక్కడ ఎక్స్ కు మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్స్ అంటే ఇక్కడ మనం ఏం వాల్యూ అప్లై చేసినాం 1 అప్లై చేసినాం. ఈ మైనస్ అలాగే 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 మైనస్ మళ్ళా 1 మైనస్ 1 ఎంత మైనస్ 2. ఇక్కడ చూడండి ఈ 1 ఫంక్షన్ దగ్గర ఎల్హెచ్ఎస్ఎల్ ఏమో 0 వచ్చింది ఇదేమో మైనస్ వచ్చింది అంటే ఇక్కడ రెండు వాల్యూస్ సమానం రాలేదు అంటే ఆ ఫంక్షన్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 కాడ లేదు. కాబట్టి మనకి ఏమవుతుంది దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఏమవుతుంది డస్ నాట్ ఏంటి డస్ నాట్ ఎగ్జిట్. మనం ఏం మాట్లాడుకున్నాం ఫంక్షన్ లేనప్పుడు మనం ఏం మాట్లాడతాం డస్ నాట్ ఎగ్జిట్ అంటే ఆ ఫంక్షన్ అనేది అక్కడ ఉండదు మనకి అంటే సమానం వస్తే దగ్గర అవుతున్న ఆ వాల్యూకి కానీ ఇక్కడ ఆ వాల్యూకి దగ్గర అవ్వట్లేదు. ఒకటి ఇటు పక్క నుంచి వెళ్తే 0 వస్తుంది అటు పక్క నుంచి వస్తేమో మైనస్ 2 వస్తుంది. రెండు సమానంగా రావట్లేదు. మనకి సమానం అవుతేనే మనకు ఆ లిమిట్ అనేది ఎగ్జిట్ అవుతుంది లేకపోతే లేదు. కాబట్టి లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిట్ అంటే ఇప్పుడు దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ఎల్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ఎల్ అంతే ఆన్సర్. అర్థమైందా మనం ఈక్వల్ వచ్చింటే లిమిట్ వాల్యూ అనేది రాస్తాం. ఇక్కడ ఈక్వల్ రాలేదు కాబట్టి ఎల్హెచ్ఎస్ఎల్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ఎల్. ఓకే నో డౌట్. ఎక్స్ ఇస్ టు 0 ప్లస్ ఇక్కడ చూడండి 0 ప్లస్ మరి ఏ వాల్యూ తీసుకోవాలి ఇక్కడ చూడండి 0 ప్లస్ అంటే ఏంది 0 కంటే ఎక్కువగా. మరి ఇక్కడ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అని చెప్పడం జరిగింది ఎక్స్ ఈక్వల్ టు 0 అని చెప్పడం జరిగింది. ఎక్స్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి దానికి అర్థము ఎక్స్ 0 అవుతున్నప్పుడు మాత్రమే మనం ఈ వాల్యూ తీసుకోవాలి. ఏంది ఎక్స్ వాల్యూ 0 అవుతున్నప్పుడు మాత్రమే మనం ఇక్కడ 0 వాల్యూ కావట్లేదు ఏంది అటుపక్క ఇటుపక్క అనుకుంటున్నాం మళ్ళీ సేమ్ వస్తుంది మనకి. ఓకే ఎందుకంటే అది ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 మనకి. ఓకే మైనస్ ఇప్పుడు చూడండి మాడ్యులస్ ఎక్స్ ఇది ఏం అక్కర్లేదు 0 కంటే ఎక్కువగా చూడండి ఆర్హెచ్ఎస్ఎల్ 0 కంటే ఎక్కువగా 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ క్యాన్సల్ అయిపోతే లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ప్లస్ 1 అనేది మనకి కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి లిమిట్ అప్లై చేస్తే 1 వస్తుంది. ఇటు పక్క ఏమో -1 ఇటు పక్క ప్లస్ రెండు ఈక్వల్ వచ్చినాయా రాలేదు. కాబట్టి దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది డస్ నాట్ ఎగ్జిట్ అంటే మనకి లిమిట్ అనేది రాలేదు. దేర్ఫోర్ ఆర్హెచ్ఎస్ఎల్ ఎల్హెచ్ఎస్ఎల్ నాట్ ఈక్వల్ టు అయ్యింది అంతే ఆన్సర్. ఓకే స్టూడెంట్స్ నో డౌట్. లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మళ్ళీ సేమ్ ఆ 0 దగ్గర వాల్యూ ఏమవుతుంది అంటే మనం ఏం చేయాలా ఎల్హెచ్ఎస్ఎల్ ఆర్హెచ్ఎస్ఎల్ అనేది కనుక్కోవాలి.
ఓకే, ఆ ఫంక్షన్ లిమిట్ అంటే ఏంది, దగ్గర అవుతున్న వాల్యూ అనమాట. ఓకే, ఆ వాల్యూ అనేది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఇగో ఇక్కడ చూడండి, మీరు అదే గమనించాల్సింది. ఎక్స్ ఈక్వల్ టు జీరో అంటే ఏంది, ఎక్స్ ఈక్వల్ టు జీరో అక్కడ జీరో కాడ, కానీ మనకి లిమిట్ అనేది అలా కాదు, ఆ జీరోకి దగ్గర అవుతున్న వాల్యూ అనేది లిమిట్ అంటే అదే. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ ఇస్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్, మరి ఫంక్షన్ దగ్గర లిమిట్ ఎక్స్ ఇస్ టు జీరో ఏమవుతుంది కనుక్కున్నాం. ఏం చేయాలి, ఎట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు జీరో అని రాయకూడదు. ఓకే, ఇప్పుడు మనము ఎల్హెచ్ఎస్ఎల్ రాసేద్దాం, మళ్ళీ జీరో అనుకుంటే మళ్ళీ అది అవుతుంది జీరో. ఓకే, ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్ఎల్ లిమిట్ ఎక్స్ ఇస్ టు జీరో మైనస్, అది చెప్పాను కదా, 0 1 2 3 -1 -2. ఇప్పుడు ఈ జీరో కాడ ఈ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది, అది క్వశ్చన్ అనమాట. అంటే మనం దానికోసం ఏం చేయాలా, ఎల్హెచ్ఎస్ఎల్ చేయాలి, ఆర్హెచ్ఎస్ఎల్ చేయాలి. ఓకే, ఇక్కడ చూస్తే ఎల్హెచ్ఎస్ఎల్ అంటే ఏంటంటే మనకి పూర్తిగా నెగిటివ్, 0 కంటే తక్కువ ఉన్న వాల్యూస్ నెగిటివ్ అంటాం. కానీ ఆల్రెడీ ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూస్, 0 అంటే ఏంది మనకి ఇటు పక్క వచ్చేటువంటి నెగిటివ్ వాల్యూస్, అటు పక్క వచ్చేటి పాజిటివ్ వాల్యూస్. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, 0 1 1 2 3 ఇటు పక్క వచ్చేటువంటి నెగిటివ్ నంబర్స్ అంటాం. కానీ మళ్ళీ ఒకవేళ ఈ వాల్యూ వచ్చింది అనుకోండి, ఇటు పక్క వచ్చేటి కూడా పాజిటివ్ వాల్యూసే. కానీ మనం నెగిటివ్ గా మాట్లాడతామా అంటే ఆ ఫంక్షన్ కి ఇటుపక్క వెళ్తున్నందుకు నెగిటివ్ గా మాట్లాడతాం. అర్థమవుతుందా, మనకి 0 కంటే యూతలు ఉండేటివన్నీ నెగిటివ్నే. మామూలుగా ఒరిజినల్ గా చెప్పాలంటే మనం యాక్చువల్ ఇదైంది అనుకోండి, ఒకవేళ నంబర్ ఇటుపక్క అటుపక్క ఉండేవి మనకి పాజిటివ్ లోనే ఉంటాయి. కానీ మనము నెగిటివ్ గా మాట్లాడతాం, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ గా అనుకోవడం కోసం. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకూడదు అక్కడ. ఓకే, లిమిట్ ఎక్స్ ఇస్ టు జీరో. ఇప్పుడు చూడండి ఆ జీరో మైనస్ అంటే దానికి అర్థం ఏంటండి, ఎల్హెచ్ఎస్ఎల్ అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే సేమ్ ఇదే వాల్యూ. ఓకే, ఎక్స్ బై మాడ్యులస్ ఎక్స్. ఓకే, ఇందాక నేను చెప్పాను మనకి 0 కంటే తక్కువ ఉన్నప్పుడు మాడ్యులస్ ఎక్స్ అనేది మైనస్ ఎక్స్ గా అవుతుంది. 0 కంటే తక్కువగా చూడండి, ఇది వాల్యూ 0 కంటే తక్కువ ఈ వాల్యూస్ అలా, మరి 0 కంటే తక్కువ అంటే ఎల్హెచ్ఎస్ఎల్ కదా మనం అనుకుంటుంది, అంటే 0 కంటే తక్కువగా. మరి ఎక్స్ లెస్ దాన్ జీరో మాడ్యులస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అనమాట. అంటే మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది ఇప్పుడు మనకి మైనస్ ఎక్స్ అనేది అవుతుంది. లిమిట్ ఎక్స్ ఇస్ టు జీరో మైనస్ ఎక్స్ బై మైనస్ ఎక్స్, మైనస్ మైనస్ క్యాన్సల్, లిమిట్ ఎక్స్ ఇస్ టు జీరో మైనస్ 1 బై -1. ఇంకా పూర్తిగా 1/1 అంటే ఎలా రాసుకోవచ్చండి, లిమిట్ ఎక్స్ ఇస్ టు జీరో మైనస్ -1. అంటే ఇప్పుడు మనకి కాన్స్టెంట్ టర్మ్ కదా -1, అంటే లిమిట్ అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి -1 వస్తుంది. కాన్స్టెంట్ టర్మ్స్ ఎందుకు మైనస్ వస్తాయని మనం ఇంట్రడక్షన్ క్లాస్ లో మాట్లాడుకున్నాం, కాబట్టి -1 అనమాట దాని వాల్యూ. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ఎల్ అనుకున్నాం, ఆ 0 దగ్గర వాల్యూ ఏమొస్తుందో. ఓకే, ఆర్హెచ్ఎస్ఎల్ అంటే 0కి ఇటుపక్క వచ్చే వాల్యూస్ ఆర్హెచ్ఎస్ఎల్ అని మాట్లాడతాం. లిమిట్ ఎక్స్ ఇస్ టు జీరో ప్లస్, మళ్ళీ ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్ టు జీరో, జీరో అయినప్పుడు ఇది, కానీ జీరోకి ఎక్కువగా తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ వాల్యూ తీసుకుంటాం. అందుకే ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో అక్కడ, ఎక్స్ బై మాడ్యులస్ ఎక్స్. ఓకే, 0 ప్లస్ అంటే ఇటు పక్క వస్తుంది, 0 కంటే ఎక్కువగా, అంటే 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది, ఎక్సే. కాబట్టి లిమిట్ ఎక్స్ ఇస్ టు జీరో ప్లస్ ఎక్స్ బై మాడ్యులస్ ఎక్స్ వాల్యూ ఎక్స్, 1 క్యాన్సల్, లిమిట్ ఎక్స్ ఇస్ టు జీరో ప్లస్ 1 ఏమవుతుంది 1. మనకి ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి లిమిట్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఆన్సర్ 1 వస్తుంది. ఇదేమో -1 వచ్చింది, ఇదేమో +1 వచ్చింది, రెండు ఈక్వల్ అనే కాదు, లేదు. కాబట్టి లిమిట్ ఎక్స్ ఇస్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిట్. ఓకే, అంటే therefore LHSL నాట్ ఈక్వల్ టు RHSL. ఓకే, అంటే రెండు సమానం కాలేదు. ఓకే, ఓకే స్టూడెంట్స్, నో డౌన్, అర్థమైంది కదా. సేమ్ ఇంకా కొన్ని, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించచ్చు, మళ్ళీ ఇక్కడ నేను చెప్తాను క్లారిటీ. ఓకే, నో డౌన్ స్టూడెంట్స్. 7th క్వశ్చన్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, ఇందాక చెప్తున్నా 0 కంటే తక్కువ ఉన్నప్పుడు మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది -x. ఆ వాల్యూ 0 కంటే తక్కువ ఉన్నప్పుడు, నా మాట వినండి, 0 కంటే తక్కువ ఉన్నప్పుడు, 0 కంటే తక్కువ ఉన్నప్పుడు ఓకే, అప్పుడు మాడ్యులస్ ఎక్స్ అనేది -x అవుతుంది. ఓకే, క్లియర్, ఆ మాట అనేది వినండి అంతే. ఫైండ్ లిమిట్ x is to 5 f of x where f of x equal to modulus x minus 5. ఇప్పుడు లిమిట్ x is to 5 f of x కాడ మరి ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, గివెన్ ద సొల్యూషన్, given the function
ఎఫ్ ఆఫ్ ఎక్స్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ 5 కదా. మాడ్యులస్ ఎక్స్ అంటే ఇప్పుడు మనం 5 దగ్గర అంటే 1 2 3 4 5 కదా, ఇది 0. ఓకే, అంటే ఈ 5 దగ్గర ఈ ఫంక్షన్ వాల్యూ ఏమవుతుంది, దానికోసం మనం ఏం చేయాలా, ఎల్హెచ్ఎస్ఎల్ ఆర్హెచ్ఎస్ఎల్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్ఎల్ ఆర్హెచ్ఎస్ఎల్ అంటే దాన్ని ఎలా ఫస్ట్ ఎల్హెచ్ఎస్ఎల్ కనుక్కుందాం. అంటే ఎలా రాస్తాం దాన్ని, లిమిట్ ఎక్సిస్ టు 0 మైనస్ 5 మైనస్ అంటే ఎల్హెచ్ఎస్ఎల్ మనం ఏం మాట్లాడతాం, దాని వాల్యూ ఎల్హెచ్ఎస్ఎల్ వాల్యూ ఏం మాట్లాడతాం, 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా. ఓకే, ఎల్హెచ్ఎస్ఎల్ LHSL ఓకే ఈక్వల్ టు లిమిట్ ఎక్సిస్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత, మాడ్యులస్ ఎక్స్ మైనస్ 5 లిమిట్ ఎక్సిస్ టు ఆన్సర్ చూడండి, లిమిట్ ఎక్సిస్ టు 5 ఇక్కడ భాగం అండి. ఇక్కడ 0 మైనస్ అంటే మనము అప్పుడు ఏం చేస్తామండి, ఏం చేస్తాం మైనస్ అనేది అప్లై చేసుకుంటామా, రా ఇందాక వరకు నేను ఇదే మొత్తుకుంటున్నది అర్థమవుతుందా. అది ఎప్పుడు మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అనేది 0 కంటే తక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడు x/5 అంటే x/5 అంటే ఎల్హెచ్ఎస్ఎల్ వాల్యూ అంటే ఇది ఎల్హెచ్ఎస్ఎల్ వాల్యూ అనమాట, 5 మైనస్ అనేది ఇది 5 కంటే తక్కువ ఉంది. 0 కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి మాడ్యులస్ మైనస్ ఎక్స్ అనేది అవుతుంది. అదే మనకి 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ మాడ్యులస్ ఎక్స్ అనేది ప్లస్ అవుతుంది. అంటే ఇప్పుడు 5 కంటే ఎక్కువ కదా, చూడండి సారీ ఇక్కడ 5 కంటే తక్కువ 0 కంటే తక్కువ అయినప్పుడు మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఎక్స్. అదే 0 కంటే ఎక్కువగా చూడండి, 0 కంటే ఎక్కువనే కదా ఈ ఎల్హెచ్ఎస్ఎల్ వాల్యూ. అంటే ఇప్పుడు ఈ మాడ్యులస్ ఎక్స్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, మైనస్ అవ్వదు. ఇదే మీరు అర్థం చేసుకోవాల్సింది. 0 కంటే తక్కువ ఉన్నప్పుడే మనకి నెగిటివ్, 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడే ఆ మాడ్యులస్ అనేది ప్లస్ అవుతుంది. ఓకే 0 మైనస్ మనం మైనస్ ఉన్నప్పుడు నెగిటివ్, అదే చెప్తున్నా నెగిటివ్ వాల్యూస్ కాదు, ఒక ఫంక్షన్ ఆ వాల్యూకి మనకి ఇటు పక్క వచ్చే వాళ్ళని ఎల్హెచ్ఎస్ఎల్ మైనస్ గా గుర్తిస్తాం అనమాట, అంతేగాని నెగిటివ్ వాల్యూస్ కాదు. మాడ్యులస్ ఎక్స్ కదా, ఎక్స్ అంటే ఇప్పుడు మాడ్యులస్ ఎక్స్ 0 కంటే ఎక్కువ కదా మనకి, ఇది 5 అంటే ఇది అంటే ఎక్స్ అనేది వస్తుంది, ఎక్స్ మైనస్ 5. ఓకే, ఇప్పుడు వాల్యూ ఎంత అండి, ఎక్స్ వాల్యూ 5 కదా, కాబట్టి ఏంటి 5 ఇంకా అప్లై చేస్తే అయిపోతుంది. 5 మైనస్ 5 0 అంతే. అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ 5 అని అప్లై చేస్తే అయిపోయింది ఆన్సర్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ఎల్ అనుకుందాం, లిమిట్ x is to 0 5 plus f of x limit x is to 5 plus function x modulus 5 minus okay 5 minus okay modulus x minus 5 modulus x minus 5 అంటే ఇక్కడ modulus x అంటే ఏంది 0 కంటే ఎక్కువ ఉంది 5 వాల్యూ, కాబట్టి మనకు modulus x ఏమవుతుంది ప్లస్ అవుతుంది. కాబట్టి లిమిట్ x is to 0 plus x minus 5 లిమిట్ అప్లై చేయండి, 5 అప్లై చేస్తే 5 మైనస్ 5 ఆన్సర్ ఎంత 0. అంటే ఇప్పుడు చూస్తే మనకి ఎల్హెచ్ఎస్ఎల్ ఆర్హెచ్ఎస్ఎల్ అంటే ఈ ఫంక్షన్ దగ్గరికి మనకి 5 అనేది సాటిస్ఫై అయింది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఇక్కడ చూడండి లిమిట్ x is to 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది 5. ఓకే దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ఎల్ ఆర్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ఎల్ ఈక్వల్ అయిపోయింది మనకి కదా, చూడండి 0 0 అనమాట. ఓకే స్టూడెంట్స్, నోడు ఓకే స్టూడెంట్స్, లెట్ a1 a2 a3 డాష్ 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 an the fixed రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే తెలుసు, రేషనల్ నంబర్స్, ఈ రేషనల్ నంబర్స్ మొత్తాన్ని కలుపుకొని రియల్ నంబర్స్ అంటామని 10th లో నేర్చుకున్నాం. మరి ఇప్పుడు వాటి టర్మ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట, అవి రియల్ నంబర్స్. అండ్ డిఫైన్ ది ఫంక్షన్, మరి దానికి సంబంధించి ఫంక్షన్ f of x ఈక్వల్ టు x మైనస్ a1 x మైనస్ a2 డాష్ 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 x మైనస్ an అంటే చివరి వరకు ఎంత వరకు తెలియదు. అందుకే వాట్ ఈస్ ద లిమిట్ x is to a1 f of x అంటే ఆ ఫంక్షన్ కి లిమిట్ x is to a1 కాడ వాల్యూ ఏమవుతుంది. ఫర్ ద సేమ్ ఇక్కడ చూడండి సేమ్ ఏ నాట్ ఈక్వల్ టు a1 a2 a3 ఏ అయితే వాల్యూ అయితే కాదు, అలా కానప్పుడు కంప్లీట్ లిమిట్ x is to a f of x. మీరు ఈ కండిషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లిమిట్ x is to a1 వాల్యూ ఏమవుతుంది ఈ ఫంక్షన్ కి, అలాగనే లిమిట్ x is to a ఏమవుతుంది ఈ ఫంక్షన్ కి అనేది క్వశ్చన్ అన్నమాట. ఓకే, అక్కడ మనకి 2 క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి 2 రాసేద్దాం. గివెన్ ద ఫంక్షన్ f of x ఇక్కడ చూడండి f of x ఈక్వల్ టు x మైనస్ a1
ఇంటూ ఎక్స్ మైనస్ a2 ఇంటూ ఎక్స్ మైనస్ a3 ఇలా వెళ్తూనే ఉంటాయండి. ఎక్స్ మైనస్ a3 డాష్ 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 ఎంతవరకు ఎక్స్ మైనస్ an అంటే న్యాచురల్ టర్మ్ ఎంతవరకు తెలియదు మనకి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంది, లిమిట్ ఎక్స్ ఇస్ టు a1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా మనకు అడిగినది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది మనకు వాల్యూ ఇది కదా, అప్లై చేద్దాం. లిమిట్ ఎక్స్ ఇస్ టు a1 ఎక్స్ మైనస్ a1 ఫంక్షన్ రాస్తున్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎక్స్ మైనస్ a2 ఎక్స్ మైనస్ a3 ఓకే ఎక్స్ మైనస్ a3 డాష్ ఎక్స్ మైనస్ an. ఓకే, ఇక్కడ ఏంటి ఎక్స్ ఇస్ టు a1 అంటే a1 వాల్యూ అప్లై చేయాలి మనం. ఇప్పుడు అంటే a1 అప్లై చేసినప్పుడు లిమిట్ అనేది ఉండదు కదా మనకి, కాబట్టి a1 మైనస్ a1 చూడండి ఇక్కడ ఎక్స్ బదులు a1 అప్లై చేయాలి కాబట్టి ఎక్స్ బదులు a1 అనేది అప్లై చేస్తున్నాను. ఎక్స్ వాల్యూ a1 మైనస్ a2 తర్వాత a1 మైనస్ a3 కదా డాష్ 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 ఎక్స్ ఎక్స్ అంటే ఎంత మనకి ఇప్పుడు లిమిట్ అప్లై చేసేస్తాం a1 మైనస్ an. ఓకే, ఇక్కడ చూస్తే a1 మైనస్ a1 ఎంత అండి, 0 కదా, 0 ఇంటూ a1 మైనస్ a2 అలాగే a1 మైనస్ a3 డాష్ 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 a1 మైనస్ an. ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం 0 అయిపోతుంది. ఎందుకు మొత్తం 0 అయిపోతుంది, ఇక్కడ చూడండి 0 అయితే ఇదంతా మల్టిప్లికేషన్స్ అవుతే ఏమవుతుందండి, 0నే. నువ్వు 1,00,000 ఇంటూ 0ది 0నే ఏది. ఓకే, అర్థమైందా, కాబట్టి ఆన్సర్ ఎంత మనకి 0. అంటే దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ ఇస్ టు a1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది మనకి 0 అనేది అవుతుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు a1 అయిపోయింది కదా, ఇప్పుడు a అనేది. ఓకే, రెండోది ఇప్పుడు లిమిట్ ఎక్స్ ఇస్ టు a1 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, లిమిట్ ఎక్స్ ఇస్ టు a1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మన ఫంక్షన్ ఇవ్వడం జరిగింది కదా, అప్లై చేద్దాం ఇంకా. ఓకే, ఏంటి ఫంక్షన్ ఇవ్వడం జరిగింది, ఎక్స్ మైనస్ a1 అలాగనే ఎక్స్ మైనస్ a2 అలాగనే నా డాష్ డాష్ కొన్ని రాసుకుంటే చాలు అంతే, ఎక్స్ మైనస్ an. ఓకే, తర్వాత ఇక్కడ ఎక్స్ బదులు ఏం వాల్యూ అప్లై చేయాలండి ఇప్పుడు మనము, సారీ ఇక్కడ a1 కాదు ఏ వాల్యూ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు మనం ఏం అప్లై చేయాలి, ఏ వాల్యూ అనేది అప్లై చేయాలి. లిమిట్ ఎక్స్ బదులు అంటే a మైనస్ a1 అలాగనే a మైనస్ a2 అలాగనే డాష్ 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 ఏ మైనస్ an అంతే. ఆన్సర్ ఇంకా అయిపోయింది అంతే. లిమిట్ అనేది అప్లై చేస్తాం, మన క్యాలిక్యులేషన్ ఏం లేదు ఇంకా. ఇక్కడ చూడండి మళ్ళీ వాటి వాల్యూస్ అన్ని ఏ వాల్యూ అయితే కాదు అని మనకు ముందుగానే చెప్పడం జరిగింది, కాబట్టి మనకు ఆన్సర్ ఇంకా అంతే అనమాట. ఇక్కడ లిమిట్ ఎక్స్ టు a1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈ ఫంక్షన్ కి 0 అయింది. అలాగే లిమిట్ ఎక్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమైందంటే మనకి a మైనస్ a1 ఇంటూ a మైనస్ a2 ఇంటూ డాష్ డాష్ a మైనస్ an అనమాట. ఓకే స్టూడెంట్స్, నో డన్. 10th క్వశ్చన్ ఏమన్నా 10th క్వశ్చన్ చెప్తున్నా, 9th క్వశ్చన్ ఎగరగొట్టడం అంటే ఏం ఎగరగొట్టలేదు, ఆల్రెడీ చెప్పినది అనమాట. 2 సార్లు రావడం జరిగింది, ఒకసారి టెక్స్ట్ బుక్ చెక్ చేసుకోండి. మనకి ఎక్సైజ్ 12.b సెక్షన్ 2 లో ఉన్న 9th క్వశ్చన్ ఎక్సైజ్ 12.a 8th క్వశ్చన్ సేమ్ అనమాట. ఓకే, 2 క్వశ్చన్లు సేమ్, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మా 10th క్లాస్. ఓకే, మీకోసం అందుకే అక్కడ కండిషన్ రాశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఫైండ్ ద లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. మనకి ఇచ్చిన ఫంక్షన్ ని ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దానికి సంబంధించి మనం వాల్యూ అనేది కనుక్కోవాలి. ఫైండ్ లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 అంటే ఇచ్చిన కండిషన్ మనం ఇక్కడ అప్లై చేసి దాని వాల్యూ అనేది కనుక్కోవాలి. ఈ కండిషన్ ఒక వాల్యూ అనేది కనుక్కోవాలి. ఓకే, సొల్యూషన్ ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపించచ్చు కానీ ఈజీగానే ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, మనకి ఇవ్వడం జరిగింది లిమిట్ ఎక్స్ ఇస్ టు 1. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. ఓకే, ఇప్పుడు అప్లై చేద్దామా. లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి మనకి మైనస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అనే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ లేదు కదా, ఇక్కడ ఏం వాల్యూ అండి ఎక్స్ ఈక్వల్ టు 1 అనమాట. అంటే ఇప్పుడు ఈ వాల్యూలో ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ 1 అనమాట ఇది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ బదులు 1 వచ్చిందంటే ఇక్కడ కూడా ఏమొస్తుంది 1 అనేది రావడం జరుగుతుంది. అంటే ఏమొస్తున్నప్పుడు ఈ మైనస్ చూడండి మైనస్ ఎఫ్ ఆఫ్ 1 అంటే ఈ వాల్యూ ఇక్కడ మనకి ఈ మైనస్ ఇక్కడ మైనస్ సరిపోయింది, కానీ ఎఫ్ ఆఫ్ 1 అంటే మనకి ఈ వాల్యూ అనేది అవుతుంది. ఇక్కడ ఫస్ట్ మైనస్ కాబట్టి మైనస్ అప్లై చేశాను.
రూట్ 25 మైనస్ ఎక్స్ అంటే ఎంత అంటే ఇప్పుడు మనకి 1 కదా, 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1, మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ కదా, అంటే ఏమొస్తుంది రూట్ 25 మైనస్ 1 అనేది రావడం జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదా. బై ఎక్స్ మైనస్ 1, ఎక్స్ అంటే ఇంకా అలాగనే ఉంటుంది, మనకి ఎక్స్ వాల్యూ ఏం చెప్పలేదు కదా, ఎక్స్ మైనస్ 1 ఇది ఎలా వచ్చింది అర్థమైంది కదా. ఒక్కసారి వెనక్కి వచ్చి వినండి అర్థమవుతుంది మళ్ళా. లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 ఓకే మైనస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 లో కల్లా 1 పోతే ఏంటండి రూట్ 24 బై ఎక్స్ మైనస్ 1. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ప్లస్ అనేది ముందర రాసుకున్నాం, ఇప్పుడు మైనస్ ఉంటే కొంచెం ఇబ్బంది కాబట్టి ప్లస్ అనేది ముందర రాసుకున్నాం. లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 ప్లస్ ఏంటి రూట్ 24, ఇది మైనస్ కదా, మైనస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1 అలా రాసుకోవచ్చు ఏం పర్లేదు. ఫస్ట్ ప్లస్ అనేది రాసుకుంటాం. మనం ఈక్వేషన్ లో మనకి నెగిటివ్ నెంబర్ ఈక్వేషన్ ఉందనుకోండి ఏం చేస్తాం, అవతలకి ఇవతలకి రాసుకుంటాం కదా, ఇక్కడ కూడా అలాగనే. ఓకే, లిమిట్ ఇప్పుడు కొంచెం బాగా వినాలి. లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 ఇక్కడ మనకి ఏ మైనస్ బి అనుకుందామండి, దీన్ని ఏ మైనస్ బి అంటే అవతల రావాలంటే నాకు ఏం కావాలి ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే క్యాలిక్యులేషన్. ఎందుకు అలా చేస్తామంటే మ్యాథ్స్ అనేది మనకి క్యాలిక్యులేషన్ లాజికల్ మెథడ్ అన్నమాట ఎప్పటికి మ్యాథ్స్. ఇక్కడ ఏ మైనస్ బి అనుకుందాం, మనకి అవతల కూడా ఏ ప్లస్ బి వస్తే అప్పుడు ఏమవుతుంది మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ తగ్గుతుంది. అంటే మ్యాథమెటిక్స్ అనేది మనం తగ్గించుకుంటే కూడా ఏదో ఒకటి ఉపయోగించుకొని, అదే మ్యాథ్స్ ఒక విషయం చెప్పాలంటే ఇప్పుడు ఏ మైనస్ బి వచ్చింది అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి చేసుకున్నాం మనకు ఈ ఫార్ములా వస్తుంది, అప్పుడు తగ్గిపోతుంది వాల్యూ. కాబట్టి ఇప్పుడు న్యూమరేటర్ లో మనము ఏ ప్లస్ బి వచ్చేటట్టు చేసుకున్నాం, ఏ వాల్యూ ఇది బి వాల్యూ ఇది అంటే ఏ ప్లస్ బి వచ్చేటట్టు చేస్తున్నాం, న్యూమరేటర్ వేసినాం అంటే ఖచ్చితంగా డినామినేటర్ ఏం చేయాలి మళ్ళీ అదే చేయాలి ఆ నంబర్ తోనే. కాబట్టి చూడండి ఏం చేస్తున్నాను, రూట్ 24 మైనస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏ మైనస్ బి, అప్పుడు ఏ ప్లస్ బి అంటే ఏ అంత ఇక్కడ మనకి రూట్ 24 ప్లస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, తర్వాత ఎక్స్ మైనస్ 1 కదా, ఇక్కడ న్యూమరేటర్ అప్లై చేశాను కదా, ఇప్పుడు ఏం చేయాలి డినామినేటర్ కూడా అప్లై చేయాలి. ఎందుకు మనం ఒక్క వాల్యూ కానీ అప్లై చేసామనుకో న్యూమరేటర్ డినామినేటర్ లో ఖచ్చితంగా ఒక్క వాల్యూ న్యూమరేటర్ అప్లై చేసినా డినామినేటర్ అప్లై చేసినా రెండింటికి అప్లై చేయాలి మనం. అప్పుడే కాదు ఇక్కడ చూడండి ఎందుకు వస్తుందో, రూట్ 24 ప్లస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. మీరు ఒకటి గమనించండి, ఇది ప్లస్ క్యాన్సిల్ చేసేద్దాం న్యూమరేటర్ డినామినేటర్, మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది కదండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ తగ్గించడం కోసం మనం యాడ్ చేస్తాం తప్ప అట్లా చెయ్యాలి అని రూల్ కాదు. అది గుర్తు పెట్టుకోండి. క్యాలిక్యులేషన్ వేరే విధంగా కూడా చేయొచ్చు దాన్ని తగ్గించుకోవడానికి మీకు నచ్చిన, కానీ మనం క్యాలిక్యులేషన్ ముందర పోవడం కోసం ఇలా చేస్తాం అనమాట. చూడు మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇదే మిగులుతుంది. ఓకే, మళ్ళీ న్యూమరేటర్కి వచ్చేసింది. అలా లెక్క రావాలా మళ్ళీ నీకు, నువ్వు క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ న్యూమరేటర్ మళ్ళీ అది అలా వస్తేనే అప్పుడు మ్యాథ్స్ అనేది నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని అర్థం. ఓకే, ఇక్కడ చూడండి ఇందాకనే మాట్లాడుకున్నాం ఏ మైనస్ బి ఏ ప్లస్ బి, దాన్ని ఎలా రాసుకోవచ్చండి ఇప్పుడు లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఫార్మ్ అయింది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే ఎంత మనకి ఇక్కడ రూట్ 24 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి అంటే ఎంత రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. చూడండి ఏ మైనస్ బి ఏ ప్లస్ బి, ఇది ఏ వాల్యూ ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ ఇది బి వాల్యూ అంటే అప్పుడు ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఇక్కడ డినామినేటర్ లో ఉంది ఇంకా మనకి ఇంకా అయిపోలేదు ప్లస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, న్యూమరేటర్ డినామినేటర్ లో అప్లై చేసి అలాగే వేస్తాను. ఇది ఏ మైనస్ బి ఫార్మ్ లో తెచ్చుకున్నాను. ఓకే, ఇంకా అప్లై చేద్దామా, లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 స్క్వేర్ రూట్ క్యాన్సల్ 24 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఏమొస్తుంది 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ రూట్ 24 ప్లస్ రూట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేశాను అంటే ఇప్పుడు ఏ మైనస్ బి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేశాను, మిగిలినది రాసేసాను. ఇంకా డినామినేటర్ అలాగనే ఉంది. 25 లో ఇక్కడ చూడండి ఈ మైనస్ రెండింటికి అప్లై చేయండి, లిమిట్ ఎక్స్ ఇస్ టు 1 ఈ మైనస్ రెండింటికి అప్లై చేస్తే 24 లో కల్లా 1 పోతే మైనస్ 1 అనేది వస్తుంది, మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ రూట్ 24 ప్లస్ రూట్ 25 మైనస్
ఎక్స్ స్క్వేర్. ఓకే, మనం ఇందాకనే మాట్లాడుకున్నాం ఫస్ట్ నెగిటివ్ ఉండకూడదు, ఫస్ట్ పాజిటివ్ ఉంటే బెటర్ అని. కాబట్టి మళ్ళీ రాసుకున్నాం ఇతరులకి లిమిట్ ఎక్స్ ఇస్ టు 1. ఫస్ట్ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది ప్లస్ ఎక్స్ స్క్వేర్ రాసిన తర్వాత -1 బై ఎక్స్ -1 ఇంటూ √24 ప్లస్ √25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఓకే ఇప్పుడు చూడండి తర్వాత లిమిట్ ఎక్స్ ఇస్ టు -1. ఇక్కడ చూస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే దీన్ని 1 స్క్వేర్ గా రాసుకోవచ్చు కదా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏమవుతుంది మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇక్కడ నుంచి చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ అయింది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ గా రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం రాసుకుంటాం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఎందుకు చెప్తాను. ఓకే, ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ బి తర్వాత ఏ మైనస్ బి అంటే ఎక్స్ -1 బై ఇగో ఎక్స్ -1 ఇగో ఇది క్యాన్సిల్ చేయడం కోసం. ఓకే, √24 ప్లస్ √25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మిగిలినది రాద్దాం. ఓకే, లిమిట్ ఎక్స్ ఇస్ టు 1. తర్వాత ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ 1 కదా ఎక్స్ ప్లస్ 1. ఓకే, బై తర్వాత న్యూమరేటర్ ఏం మిగిలింది డినామినేటర్ ఏం మిగిలింది 24 ప్లస్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, సింప్లిఫికేషన్ అయిపోతుంది కాబట్టి ఇంకా చేయనిక కుదరదు. కాబట్టి ఎక్స్ వాల్యూ అప్లై చేయండి. ఇంకా ఎక్స్ వాల్యూ అన్న కదా ఇక్కడ మనకి 1 అప్లై చేయండి. 1 ప్లస్ 1 బై √24 ప్లస్ మళ్ళా √25 మైనస్ 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 స్క్వేర్ సారీ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఆన్సర్ ఎంత 1 స్క్వేర్ బట్టి స్క్వేర్. ఓకే, 1 ప్లస్ 1 2 బై √24 ప్లస్ 25 లోకల్లా 1 పోతే 24. ఓకే, ఇక్కడ చూడండి 25 లోకల్లా 1 పోతే 1 స్క్వేర్ ఆన్సర్ 1 అప్పుడు ఏమవుతుంది √24 2 బై ఇక్కడ రెండు √24 రెండు కలపండి ఏమవుతుంది 224. అదే ఎలాగనా ఏ ప్లస్ ఏ ఎలా రాస్తామండి 2a ఏ ప్లస్ ఏ 2a అర్థమైందా. ఓకే, ఇప్పుడు చూడండి న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేయొచ్చు 1 బై √24 అంతే ఆన్సర్. అంతే ఆన్సర్ ఇంకా అయిపోయింది. ఏమొచ్చింది 1 బై √24 అనమాట. మనము ఆ వాల్యూలు అప్లై చేసినాక మనం ఏం చేస్తాము అవతల ఇక్కడ మనకి f(1) వాల్యూ అనేది అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత ఇది అవతలకి ఇవతలకి రాసుకుంటాం. తర్వాత న్యూమరేటర్ డినామినేటర్ యాడ్ చేస్తాం మల్టిప్లై చేస్తాం. న్యూమరేటర్ డినామినేటర్ ఇది మల్టిప్లై చేస్తాం. ఎందుకు ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఫార్ములాకి వచ్చేటట్టుగా చేసుకుంటాం. తర్వాత స్క్వేర్ అప్లై చేసేస్తాం. తర్వాత నంబర్ల ప్రకారం మళ్ళీ ఇక్కడికి కూడా ఏ ప్లస్ బి ఫార్ములాకి తెచ్చుకున్నాం అనమాట. ఇది కూడా ఒక్కసారి అర్థం కాకుంటే ఇంకా అర్థమవుతుంది. తర్వాత క్యాన్సిల్ చేసినాం. ఇది కూడా ఏ మైనస్ బి ఫార్ములాకి తెచ్చుకుంటే న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయింది. వచ్చిన దానికి ఇంకా ఎక్స్ ఇస్ టు 1 అప్లై చేస్తే మనం 1 బై √24 వచ్చింది. ఓకే స్టూడెంట్స్ నోడు. ఓకే స్టూడెంట్స్ 11th క్వశ్చన్ అనమాట. 12th క్వశ్చన్ 13th క్వశ్చన్ సెక్షన్ 3 సెక్షన్ 2 మొత్తం ఈ వీడియోలో చెప్తాను. సెక్షన్ 3 నెక్స్ట్ వీడియోలో చెప్తాను. 12th క్వశ్చన్ 13th క్వశ్చన్ ఇంకా రెండు చెప్పేసి వీడియోని క్లోజ్ చేస్తాం. ఓకే, ఫైండ్ లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ సైన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనం దీన్ని సాల్వ్ చేయాలంటే అంటే దాని వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, దాని వాల్యూ అనేది కనుక్కోవాలి. కొంచెం లాంగ్ గానే ఉంటుంది ప్రాబ్లం, కానీ సింపుల్ స్టెప్స్ లో చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. ఇక్కడ చూడండి గివెన్ మనకి ఇచ్చినది రాసుకుంటారు. రాసుకున్న తర్వాత దానికోసం మనం ఏం చేస్తాం యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ ఏ మైనస్ ఏ సైన్ ఏ అనమాట. ఎందుకన్నా మళ్ళీ ఇక్కడ చూడండి యాడింగ్ సబ్ట్రాక్షన్ మళ్ళీ రెండు చేస్తే మనకి మిగిలేదు ఇదే అవుతుంది. చూడండి ఇప్పుడు లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ సైన్ ఎక్స్ సైన్ ఏ కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం సబ్ట్రాక్షన్ చేద్దాం. ఏది సైన్ ఏ సైన్ ఏ అలాగనే ఇది రాద్దాం ఇప్పుడు మైనస్ ఏ సైన్ ఎక్స్ కదా. ఇగో మైనస్ ఇది మైనస్ టర్మ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం ప్లస్ అనమాట. మళ్ళా అదే చెప్తున్నాం కదా సబ్ట్రాక్షన్ చేయాలి యాడింగ్ చేయాలి. ఏ సైన్ ఏ ఓకే క్లియర్ సైన్ ఏ. తర్వాత నెక్స్ట్ బై డినామినేటర్ లో ఉండేది అలాగే రాసింది ఎక్స్ మైనస్ ఏ. ఓకే క్లియర్. సబ్ట్రాక్షన్ చేసాం యాడ్ చేస్తాం. మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి మళ్ళీ అదే మిగులుతుంది. ఓకే నో ప్రాబ్లం. ఓకే లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ సైన్ ఇక్కడ చూడండి
మనము ఏం కామన్ చేయొచ్చండి, ఇక్కడ సైన్ ఏ ఇక్కడ సైన్ ఏ కామన్ చేయొచ్చు. కాబట్టి సైన్ ఎక్స్ మైనస్ ఏ మిగులుతుంది. చూడండి సైన్ ఏ ఎక్స్ మైనస్ ఏ అనేది మిగులుతుంది. బాగా చూడండి ఇక్కడ సైన్ ఏ కామన్ చేశాను, మిగిలితే ఏం మిగులుతుంది, ఎక్స్ మైనస్ ఏ అనేది మిగులుతుంది. మనం ఇక్కడ మైనస్ ని మనం ఏం చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఏమవుతుంది మైనస్ ఏ సైన్ ఎక్స్ మైనస్ మళ్ళా మైనస్ ఏ సైన్ ఏ అనమాట. ఓకే ఇక్కడ మైనస్ ఏ కామన్ చేద్దామా మనం. ఓకే బై ఎక్స్ మైనస్ ఏ. ఓకే మైనస్ ఏ కామన్ చేస్తే చూడండి ఈ మైనస్ తో ఏం చేసాం, ప్రతి ఒక్కదాంతో ఈ మైనస్ తో చేసేసాం అనమాట మల్టిప్లికేషన్. అప్పుడు ఏం వచ్చింది, అదే మైనస్ అనేది వస్తుంది ప్లస్. లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ సైన్ ఏ ఎక్స్ మైనస్ ఏ బై ఇక్కడ ఈ టర్మ్ అనేది రెండింటికి అప్లై చేసేద్దాం. అంటే ఇగో ఇక్కడ టర్మ్ ఉంది కదా రెండింటికి, సైన్ ఎక్స్ మైనస్ ఏ. ఓకే మళ్ళా ఇక్కడ మైనస్ ఈ రెండు దాంట్లో ఏం కామన్ చేయొచ్చు అండి, మైనస్ ఏ కామన్ చేయొచ్చు. కాబట్టి మైనస్ ఏ కామన్ చేశాను. ఇప్పుడు మిగిలినవి ఏం మిగిలింది, సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. చూడండి ఇక్కడ ఈ టర్మ్ అనేది దీనికి అనేది అప్లై చేశాను. మళ్ళా ఇక్కడ సైన్ ఏ కామన్ చేశాను అనమాట. ఓకే ఇప్పుడు ఏం చేయాలా, లిమిట్ అనేది అప్లై చేద్దాం. ఓకే లిమిట్ అప్లై చేస్తే దానికంటే ముందర ఇది క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ ఇస్ టు ఏ లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ సైన్ ఏ, ఇక్కడ మనకి సైన్ ఏనే వస్తుంది, అది తర్వాత రాస్తాను. మైనస్ లిమిట్ రెండింటికి అప్లై అయ్యింది. లిమిట్ ఏ అనేది బయటకు వచ్చేస్తుంది, ఎందుకు ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఏ అనేది బయటకు వస్తుంది. తర్వాత లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఓకే చూడండి ఏంటి లిమిట్ అనేది దీనికి అనేది అప్లై చేసేస్తాం. ఇది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయటకు వచ్చింది. ఓకే నో ప్రాబ్లం. ఓకే ఇప్పుడు చూడండి సైన్ ఏ మనకి ఇది ఏంటి కాన్స్టెంట్ టర్మ్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఇస్ టు ఏ ఎక్స్ అంటే మనం సపరేషన్ చేస్తుంటుంది, ఇంకా ఏం లేదు కాబట్టి ఇది సైన్ ఏ అలాగనే వస్తుంది. సైన్ ఏ మైనస్ ఏ. ఓకే ఇక్కడ మనకి ఫార్ములా అనేది ఉంది, లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ సైన్ బి. అంటే ఇక్కడ చూడండి ఏ మైనస్ బి అంటే సైన్ ఏ మైనస్ బి ఫార్మ్ ఏంది, 2 cos a plus b by 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి అనమాట. కాబట్టి ఇక్కడ ఏంది 2 cos a plus b అంటే ఇది ఏ వాల్యూ ఇది బి వాల్యూ అనమాట. ఓకే ఏ అంటే ఎక్స్ ప్లస్ ఏ బై 2 అలాగనే ఇంటూ తర్వాత సైన్ ఏ మైనస్ బి అంటే ఎక్స్ మైనస్ ఏ బై 2. ఓకే తర్వాత బై ఏంది ఎక్స్ మైనస్ ఏ. ఓకే నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చూడండి సింపుల్ గానే ఉంటుంది. ఇక్కడ మనం 2 క్యాన్సిల్ చేయడం కోసం మనం డినామినేటర్ లో 2 మల్టిప్లికేషన్ చేద్దాం. డినామినేటర్ లో 2 మల్టిప్లికేషన్ చేసామంటే ఇక్కడ కూడా ఏం చేయాలా, డివైడెడ్ బై 2 చేయాలి. అంటే మనం ఏదో ఒకటి క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నప్పుడు రెండింటికి అనేది అప్లై చేయాలి, ఒక్కదానికి అప్లై చేసి క్యాన్సిల్ చేస్తే కుదరదు. నేను ఇక్కడ న్యూమరేటర్ లో 2 ఉంది కాబట్టి దాన్ని క్యాన్సిల్ అవ్వడం కోసం ఇక్కడ మల్టిప్లై 2 చేస్తాను. ఇక్కడ మల్టిప్లై 2 చేశానంటే ఇక్కడ కూడా ఏం చేయాలా, డివైడెడ్ బై 2 చేయాలి. ఎందుకు ఇక్కడ మల్టిప్లై లో ఉంటుంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? ఓకే అందుకే మనం డివైడ్ లో కూడా మల్టిప్లికేషన్ 2 చేయాల్సి వస్తుంది. సైన్ ఏ ఓకే మైనస్ ఏ లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ 2 క్యాన్సిల్ అవ్వడం కోసం 2 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 ఇంటూ అలా సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 బై ఏముంది ఎక్స్ మైనస్ ఏ కదా, దానికోసం ఏం చేస్తున్నాం మల్టిప్లై 2 చేస్తాం, డివైడెడ్ బై 2 చేస్తాం డినామినేటర్ లో. ఇప్పుడు చూడండి ఈ 2 క్యాన్సిల్ అయిపోతాడు. మళ్ళీ ఇక్కడ చూడండి ఈ 2 క్యాన్సిల్ చేస్తాం, మళ్ళీ మిగిలేదు మనకి ఇదే, ఏం కొత్త వేరేది ఏం కొత్త తేవట్లేదు మనం ఇక్కడ. అర్థమైందా? ఇది క్యాన్సిల్ అయిపోయినా మళ్ళీ ఇదే స్టెప్ మిగులుతుంది. ఏమంటే మనకు నోమినేటర్ లో క్యాన్సిల్ అవ్వడం కోసం అలా చేస్తున్నాం. ఓకే సైన్ ఏ మైనస్ ఏ లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ ఇగో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ బై 2. ఓకే క్లియర్?
ఏం చేసాం, 2 క్యాన్సిల్ చేసేసాం, మిగిలినది రాసేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది మొత్తం ఒకటే స్టెప్. దీనికి అప్లై చేయాలి. ఇక్కడ ప్లస్ మైనస్ ఉంటే మనము సపరేట్ గా చేయొచ్చు. కానీ ఇలా ఉన్నప్పుడు మనము ఏదో ఒక్కదానికి అప్లై చేసుకుంటే చాలు, ఎందుకంటే మల్టిప్లికేషన్ కదా అందుకు. అదే మనకి ప్లస్ మైనస్ ఉంటే టర్మ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి. మనకి ప్లస్ మైనస్ అనేది ఒక టర్మ్స్ ని సపరేట్ చేయకపోతే ఈ మల్టిప్లికేషన్ అనేది కాదు, అంత ఒకటే. కాబట్టి మనకి ఏమవుతుంది, సైన్ లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 అయిపోయింది. వీడికి మళ్ళా ఈ లిమిట్ రెండింటికి అప్లై అయ్యింది. మళ్ళా లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ సైన్ ఎక్స్ మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ బై 2. చూడండి, ఈ డినామినేటర్ లో ఉన్నదాన్ని రెండు టర్మ్స్ కి మొత్తం ఇదంతా ఒక టర్మ్ అనమాట, మల్టిప్లికేషన్ ఉంది. కాబట్టి ఏం చేసేసాం, ఇగో దీన్ని ఇంటూ చేస్తే మళ్ళీ వస్తుంది, డివైడెడ్ బై అదే ఉంటుంది. అర్థమైందా? మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో ఒక్కదానికి దీనికన్నా అప్లై అవుతుంది, దీనికన్నా అప్లై అవుతుంది. ఎందుకన్నా దానికి అప్లై చేసినామంటే మరి ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ బై 2, ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ బై 2 అంటే క్యాన్సల్ అవడం కోసం. ఓకే, అలా అందుకు అక్కడ దానికి అప్లై జరిగింది అనమాట. ఓకే, అర్థమైంది కదా ఈ స్టెప్. మళ్ళీ లిమిట్ అనేది రెండింటికి అప్లై చేసేసాం. ఏ సైన్ ఏ మైనస్ ఏ, ఇక్కడ చూడండి ఎక్స్ ఇస్ టు ఏ, ఇది ఏమి యాడ్ పోదు కాబట్టి ఇంకా అప్లై చేసేద్దాం. ఇంకా కాస్ ఏముంటుంది, ఏ ప్లస్ ఏ బై 2, ఎక్స్ ని వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయడం జరిగింది. లిమిట్ ఎక్స్ ఇస్ టు, ఇప్పుడు దీన్ని కొంచెం చేంజ్ చేయాల. ఇక్కడ మనకి లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1 అనమాట ఫార్ములా. అంటే ఇప్పుడు మనకి సైన్ ఎక్స్ సేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇది వాల్యూ అనేది చేంజ్ చేసుకున్నాం. అంటే ఎలాగా చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, అంటే ఎక్స్ బై ఏ బై 2 ఇస్ టు ఏ అంటే సైన్, ఎందుకంటే మనకి ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్ సేమ్ ఉన్నప్పుడు దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్ మైనస్ ఏ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ బై 2. చూడండి, లిమిట్ ఎక్స్ ఇస్ టు ఏ అంటే ఇదంతా ఎక్స్ వాల్యూ అనమాట. ఇది ఎక్స్ వాల్యూ, ఇది ఎక్స్ వాల్యూ, ఇది ఎక్స్ వాల్యూ. ఇప్పుడు చూడండి ఎక్స్ అంటే మొత్తం వాల్యూ ఎంత 1, అంటే దీని మొత్తం ఒక స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చేసింది మనకి. కాబట్టి ఇప్పుడు దీని మొత్తం వాల్యూ 1 అవుతుంది. సైన్ ఏ మైనస్ కాస్ ఏ ప్లస్ ఏ 2a బై 2 అవుతుంది కదా, ఇంటూ దీని మొత్తం వాల్యూ ఎంత అండి, స్టాండర్డ్ ఫామ్ ప్రకారం మనకి లిమిట్ ఎక్స్ ఇస్తే అని ఇక్కడ ఏదో రాసాము, ఇక్కడ ఎక్స్ కదా అంటే వీటి వాల్యూస్ ప్రకారంగా దీన్ని చేంజ్ చేయడం జరిగింది అనమాట, రాసుకోవచ్చు. ఓకే, క్లియర్. ఇక్కడ దీని మొత్తం స్టాండర్డ్ ఫామ్ ప్రకారం సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1 అంటే దీని మొత్తం వాల్యూ 1 అయింది. ఈక్వల్ టు సైన్ ఏ, ఇక్కడ ఏ ఉంది కదా, మైనస్ ఏ కాస్ ఏ అనమాట. చూడండి ఏ అలాగనే ఉంది, 2 + 2 ఏమైంది, రెండు కలిపిన 2a, డినామినేటర్ 2 న్యూమరేటర్ 2 క్యాన్సల్. ఇక్కడ 1 తో ఇది అంతా ఇంటూ చేసి ఇది అయిపోయింది ఆన్సర్ అంతే. సైన్ ఏ మైనస్ ఏ సైన్ కాస్ ఏ అనమాట దాని వాల్యూ. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. 11th క్వశ్చన్. దీని తర్వాత ఒక ప్రాబ్లం ఉంది చిన్నదే, ఈ రెండు కూడా చిన్నగానే ఉంటాయి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ ఫర్. కంప్లీట్ లిమిట్ x is to 0 sin pi cos square x by x square అంటే ఇప్పుడు దీని వాల్యూ అనేది కనుక్కోవాలి. ఓకే, దానికంటే ముందు దీని సింపుల్ గానే ఉంటుంది. సొల్యూషన్ లిమిట్ x is to 0 sin pi cos square x by x square. ఓకే, ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రీ లో ఫార్ములా తెలుసు, ఏంటి, cos square x అంటే cos square theta equal to 1 minus sin square theta. కాబట్టి సైన్, చూడండి సైన్ పై 1 మైనస్ ఏంది ఈ కాస్ స్క్వేర్ థీటా అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ బదులు ఇప్పుడు ఏం అప్లై చేస్తున్నాం, 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ బదులు ఏంది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ కాబట్టి ఎక్స్. ఓకే, బై ఎక్స్ స్క్వేర్. ఓకే, లిమిట్ ఎక్స్ ఇస్ టు 0. ఇప్పుడు ఈ పైతో ప్రతి ఒక్కదాన్ని మల్టిప్లికేషన్ చేయండి, బ్రాకెట్ లోపల ఉంది కాబట్టి పై ఇంటూ 1 పై మైనస్ పై సైన్ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఎంత సైన్ స్క్వేర్ ఎక్స్ అనమాట బై ఎక్స్ స్క్వేర్. చూడండి పైతో ఇంటూ చేశాను, పై ఇంటూ 1 పై మైనస్ కాబట్టి మైనస్ పై ఇంటూ సైన్ స్క్వేర్ పై ఎక్స్. ఓకే, సైన్ స్క్వేర్ ఎక్స్ అనమాట. ఓకే, ఎక్స్ స్క్వేర్ అలాగనే ఉంది. ఇక్కడ మనకు గమనిస్తే ఏంది ఒక ఫార్ములా తెలుసు, ఏంది సైన్ పై మైనస్ టీటా అంటే ఏంది సైన్ టీటా, సైన్ పై అంటే 180 డిగ్రీస్ అనమాట. అంటే సైన్ 180 మైనస్ టీటా ఆన్సర్ ఎంత మనకి సైన్ టీటా అనమాట. ఓకే, ఇక్కడ కూడా సైన్
పై మైనస్ థీటా, ఇదంతా థీటా అనమాట మనకి యాంగిల్. ఓకే, అంటే ఇప్పుడు సైన్ పై మైనస్ థీటా ఆన్సర్ ఏమవుతుంది మనకి, లిమిట్ ఎక్స్ ఇస్ టు 0. చూడండి సైన్ సైన్ పై పై ఇదంతా థీటా వాల్యూ, అంటే అప్పుడు మనకి ఏమవుతుంది సైన్ థీటా అవుతుంది. కాబట్టి సైన్ ఇక్కడ థీటా వాల్యూ మొత్తం ఏంది, పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీని వాల్యూ అనేది కనుక్కోవాలి. దీని వాల్యూ కనుక్కోవడం కోసం ఇప్పుడు చూడండి, లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 సైన్ న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఇదే టర్మ్ తో మల్టిప్లికేషన్ చేద్దాం. ఎందుకన్నా చెప్తాను. ఇంటూ పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్ అని చూడండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, మళ్ళీ పైగా వస్తుంది. నేనేం కొత్త ఏం చేయట్లేదు. ఓకే, ఏంది మళ్ళీ రెండు క్యాన్సిల్ అయినా మళ్ళీ పైగా మిగులుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఇక్కడ మనకు ఫార్ములా తెలుసు, లిమిట్ ఎక్స్ ఇస్ టు 0, ఇక్కడ సైన్ వస్తుంది కాబట్టి అందుకు ఈ ఫార్ములా సైన్ ఎక్స్ బై ఎక్స్ అనమాట 1. అంటే ఆ ఫార్ములాకి వచ్చేటట్టు చేస్తున్నాం అనమాట. దీన్ని ఇటు దీన్ని అటు రాస్తున్నాం. అప్పుడే మనకి ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ అనేది కిందకి వస్తుంది. ఓకే, లిమిట్ ఎక్స్ ఇస్ టు 0, దీన్ని ఇటు దాన్ని అటు రాయండి. ఎందుకంటే చెప్తాను. సైన్ పై మళ్ళా సైన్ స్క్వేర్ ఎక్స్ బై పై సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, ఇంటూ మళ్ళా పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. చూడండి ఇంటూ కాబట్టి అటు ఇటు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏ ఇంటూ బి చేసినా బి ఇంటూ ఏ చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు లిమిట్ అనేది రెండింటికి అప్లై చేద్దాం. ఎక్స్ ఇస్ టు 0 లిమిట్ దీనికి సపరేట్ అప్లై చేద్దాం. సైన్ పై ఏంది సైన్ స్క్వేర్ ఎక్స్ అనమాట. ఓకే, పై సైన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, సైన్ పై స్క్వేర్ ఎక్స్. ఓకే, బై డినామినేటర్ లో సైన్ స్క్వేర్ ఎక్స్ అనమాట. ఓకే, ఇంటూ మళ్ళా లిమిట్ దీనికి కూడా అప్లై అయ్యండి. లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 పై సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఏంది ఎక్స్ స్క్వేర్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి లిమిట్, ఇక్కడ గమనిస్తే మనకి ఫార్ములా లిమిట్ ఎక్స్ ఇస్ టు 0 సైన్ ఎక్స్ అనమాట. ఇదంతా మనకి ఓకే, ఇదంతా ఎక్స్. ఓకే, చూడండి సైన్ ఎక్స్ బై ఎక్స్ అన, మరి ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఉండాలి కదంటే ఇంకా సేమ్ ఇదే రాసుకుంటే అదే వస్తుంది. కాబట్టి ఇంకా డైరెక్ట్ అప్లై చేసినా నో ప్రాబ్లం. అర్థమైందా? సైన్ ఎక్స్ బై ఎక్స్ నువ్వు ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే దీన్ని ఇదే రూపంలో రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. రాసుకోకుండా పర్లేదు. సైన్ ఎక్స్ బై ఎక్స్, సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే నోమినేటర్ డినామినేటర్ గానే సేమ్ ఉందనుకో, సైన్ ఉంది పక్కన నోమినేటర్ లో మనకి ఆన్సర్ 1 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ స్క్వేర్లు ఉండే కదా అంటే మనకి ఇగో సేమ్ ఉంది, ఇంకా మనకు సంబంధం లేదు. ఓకే, ఏంది సేమ్ ఉంది. ఇగో చూడండి, ఇది ఎక్స్ ఇది ఎక్స్ వాల్యూ సేమ్ ఉంది కాబట్టి ఇంకా దీని మొత్తం వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది 1 అవుతుంది. ఏమవుతుంది 1. ఓకే, క్లియర్. ఇక్కడ పై అనేది కామన్, ఇక్కడ పై అనేది మనకు కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి బయటికి తీద్దాం. పై ఇక్కడ చూడండి ఏం మిగిలింది, లిమిట్ తర్వాత లిమిట్ సైన్ స్క్వేర్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. దీని వాల్యూ కూడా మనకి 1 అవుతుంది. 1 ఇంటూ పై ఇంటూ దీని మొత్తం వాల్యూ చూడండి సైన్ ఎక్స్ బై ఎక్స్. ఇక్కడ సైన్ పక్కన పెట్టేయండి, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసేద్దాం. లేదు సైన్ ఎక్స్, లేదు ఇక్కడ స్క్వేర్ అప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, అప్పుడు 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ అంటే ఇప్పుడు 1 రాసి మన స్క్వేర్ అనేది అప్లై చేస్తే సరిపోతుంది. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చూడండి 1 ఇంటూ పై 1 స్క్వేర్ ఆన్సర్ ఎంత 1 పై 1 కాబట్టి 1, ఇంకా 1 తో 1 ఇంటూ పై అంటే మొత్తం ఆన్సర్ ఎంత, దీని ఆన్సర్ 1 అనమాట. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఎక్స్ సైన్ ఎక్స్ స్క్వేర్ మనకి ఈ ఫామ్ లో వాళ్ళు ఎక్స్ బై ఎక్స్, ఎక్స్ బై ఎక్స్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే 2 ఎక్స్ ఉన్నట్టు కాబట్టి స్క్వేర్ ఉంటుంది కాబట్టి మనం స్క్వేర్ అనేది అప్లై చేసేసాం అంతే. న్యూమరేటర్ డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది కాబట్టి మనము దాని వాల్యూ సైన్ ఎక్స్ బై ఎక్స్ వాల్యూ 1, కానీ మనకు స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేసాం. 1 స్క్వేర్ ఆన్సర్ కూడా 1 వచ్చేసింది. మొత్తం ఇంటూ చేస్తే పై అనమాట. ఓకే స్టూడెంట్స్, నో డౌన్. ఓకే స్టూడెంట్స్, ఎక్సైజ్ 12.b లోని సెక్షన్ 2 లోని 13th క్వశ్చన్ అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇదే లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఇదంతా త్రిబుల్ వాళ్ళ కోసమే చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంటర్మీడియట్ వాళ్ళకి కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎలివేట్ 3√2 1 ప్లస్ ఎక్స్ మైనస్ 3√2 3√1 మైనస్ ఎక్స్ బై ఎక్స్ అనమాట. అంటే దీని వాల్యూ అనేది అనుకోవాలి. గివెన్ మనకి ఇచ్చినది రాసుకున్నాం. దానికోసం ఇక్కడ బాగా వినాలి. ఇక్కడ కండిషన్ అనేది అర్థం చేసుకుంటే చాలా చాలా ఈజీగా అనమాట.
మనకి ఇక్కడ క్యూబ్స్ రావడం జరుగుతుంది కాబట్టి అంటే క్యూబ్ అనమాట ఇది. అంటే ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్ ని ఎలా రాసుకుంటామండి, x1/2 రాసుకోవచ్చు, రూట్ గా రాసుకోవచ్చు కదా. అలాగనే ఇది క్యూబ్ అనమాట. ఓకే, ఇట్లా 3 ఉందంటే రూట్ పైన అది క్యూబ్ అని అర్థం, అంటే ఎక్స్ క్యూబ్ అని అర్థం అనమాట. ఓకే, క్లియర్. ఇక్కడ చూడండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా చేంజ్ చేసుకున్నాం. ఓకే, ఎందుకన్నా అంటే ఇక్కడ క్యూబ్ లో ఉంది కాబట్టి. ఓకే, దీన్ని లెట్ బాగుందండి, లెట్ ఏ క్యూబ్ సారీ ఏ అనుకుందాం, దీన్ని అంతా ఏమనుకున్నాం, ఏ అనుకున్నాం. ఏ ఈక్వల్ టు 3√1 ప్లస్ ఎక్స్. ఓకే, ఇక్కడ మీరు అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. మనకి ఇక్కడ అదే రూట్ లో ఉంది అంటే ఇతరులకు వస్తే క్యూబ్ అవుతుంది. అదే చెప్పాను కదా, ఏమవుతుంది క్యూబ్ లో రాసుకుంటాం దీన్ని. ఇక్కడ 3 రూట్ అంటే దానికి అర్థం క్యూబ్ అనమాట. ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్. ఓకే, అది అలాగనే రాసేసి అలాగనే ఉండండి. తర్వాత బి ఈక్వల్ టు లెట్ దీన్ని బి అనుకున్నాం అంటే బి ఈక్వల్ టు 3√1 మైనస్ ఎక్స్. ఏంది 1 మైనస్ ఎక్స్ అంటే ఇది క్యూబ్ కదా, రూట్ 3√2 కదా, యూతలకు వస్తే క్యూబ్ అవుతుంది అంటే బి క్యూబ్ 1 మైనస్ ఎక్స్ అనమాట. ఓకే, మీకు ఇంకా కన్ఫ్యూజన్ అనిపిస్తే మనము ఎలా రాసుకుంటామండి, రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ రాసుకుంటాం కదా. ఇక్కడ కూడా అలాగనే 3√x అంటే ఎక్స్ క్యూబ్ అనమాట. ఓకే, క్లియర్. అలా అనమాట. ఓకే, క్లియర్. దాన్ని ఇలా చేంజ్ చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దామా అంటే ఇక్కడ ఏ క్యూబ్ బి క్యూబ్ అనేది అప్లై చేద్దాం. లిమిట్ x is to 0. ఇక్కడ √3√1 ప్లస్ ఎక్స్ కదా, అంటే 3√1 ప్లస్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం, ఏ కదా, ఏ మైనస్ తర్వాత బి. ఇది మైనస్ 3√1 మైనస్ ఎక్స్ అంటే ఏమి, బి కదా, బి బై ఎక్స్. ఓకే, ఇప్పుడు ఇది వాల్యూ వచ్చింది, పక్కకు ఉండండి. ఏ మైనస్ బి కదా, దాని పక్కన ఇది అప్లై చేసామనుకోండి మనకి ఏమి వాల్యూ రావడం జరుగుతుందండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మనకు ఆన్సర్ తెలుసు కదా, అందుకే ఆ ఫార్ములా రాశాను. అంటే దీని అంటే ఇది మనకు వచ్చేసింది ఏమైంది అంటే దీన్ని అప్లై చేసినాం అనుకోండి దీని వాల్యూస్ లేక వస్తాయి. దీని వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి అప్లై చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, కంటిన్యూ. ఇంటూ దానికోసం నోమినేటర్ డినామినేటర్ మల్టిప్లికేషన్ లో మనం ఏం చేస్తాం, ఎక్స్ స్క్వేర్ సారీ ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ ప్లస్ బి స్క్వేర్. నోమినేటర్ డినామినేటర్ ఇది అప్లై చేస్తాను, రాసుకోండి మీరు. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి ఇంకా లిమిట్ x is to 0 ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమని రాసుకోవచ్చు, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కదా, కాబట్టి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. చూడండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ ప్లస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా ఉంటే ఇలా రాసుకోవచ్చు కాబట్టి అలా రాసేసాను, డినామినేటర్ అలాగనే రాసేసాను. ఓకే, క్లియర్. ఇది ఎందుకు అప్లై చేయడం తెలిసింది కదా, ఫార్ములా ప్రకారంగా దీన్ని చేంజ్ చేసినాం అనమాట. ఓకే, ఇప్పుడు లిమిట్ x is to 0 ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఏ క్యూబ్ వాల్యూ ఎంత అండి మనకి, 1 మైనస్ ఎక్స్ కదా, 1 ప్లస్ ఎక్స్ కదా, అప్లై చేద్దాం. 1 ప్లస్ ఎక్స్ ఇక్కడ మైనస్ అనమాట, ఇక్కడ మైనస్. తర్వాత బి క్యూబ్. బి క్యూబ్ అంటే ఎంత ఉంది, 1 మైనస్ ఎక్స్. ఓకే, బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి బి స్క్వేర్. ఓకే, ఇక్కడ దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాను నేను పక్కకి. 1 ప్లస్ ఎక్స్ ఈ మైనస్ 1 మైనస్ ఎక్స్, దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. 1 ప్లస్ ఎక్స్ ఈ మైనస్ తో ప్రతి ఒక్కటి అప్లై చేయండి. -1 ఇంటూ 1 -1 మైనస్ మైనస్ ప్లస్. ఇక్కడ చూడండి +1 -1 క్యాన్సల్, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అనమాట. అంటే దీని మొత్తం ఆన్సర్ ఏమొచ్చింది మనకి, నోమినేటర్ లో 2x వచ్చింది. లిమిట్ x is to 0 ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేసి ఏమొచ్చింది, 2x వచ్చింది బై తర్వాత x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, ఇక్కడ నోమినేటర్ x డినామినేటర్ x క్యాన్సల్. లిమిట్ x is to 0 2 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఇదంతా కాన్స్టెంట్. ఎందుకండి ఇక్కడ x is to 0 ఉంది అంటే x వాల్యూనే లేదు ఇక్కడ మనకి కదా. అంటే ఇప్పుడు ఇది ఏమైంది, మొత్తం మనకి కాన్స్టెంట్ టర్మ్ ఏమి మిగలేదు, 2a² ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్.
ఓకే, అవును మరి నా అంతే ఆన్సర్ అంటే కాదు, ఉంది ఇంకా. ఎందుకుంది? ఏ వాల్యూ బి వాల్యూస్ అనేవి అప్లై చేయాలి. అదే అప్లై చేస్తాం. ఇక్కడ మనకు ఫస్ట్ లోనే తెలుసు ఏంది, ఏ ఈక్వల్ టు 3√1 + x కదా. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ లోనే క్వశ్చన్ ఏమైనా చెప్పండి, x is to 0 అంటే x వాల్యూ 0 అని మనం ఏ అనుకున్నాం కదా. కాబట్టి ఏ ఈక్వల్ టు 3√1 + x వాల్యూ ఎంత అండి 0. కాబట్టి ఏ ఈక్వల్ టు 3√2 అంటే 3√2 అంటే ఏమని దానికి అర్థం 1/2 అనమాట. అంటే 0 1/3. దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఇగో ఇందాక చెప్పాను కదా x 1/2 రాసుకుంటామని, దీన్ని x 1/3 గా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి 1/3. ఏ ఈక్వల్ టు 0 + 1 1 1/3. 1/3 మనం అప్లై చేస్తే 1 వస్తుంది ఏ వాల్యూ. అర్థమైందా? ఇది ఏ వాల్యూ. మళ్ళీ ఇక్కడ కూడా బి వాల్యూ అనుకున్నాం. బి ఈక్వల్ టు దీని 3√1 - x వాల్యూ ఎంత మనకి 0. కాబట్టి బి ఈక్వల్ టు 1 - 0 1/3. బి ఈక్వల్ టు 1 - 0 చేస్తే 1 వస్తుంది. కాబట్టి ఓల్డ్ పవర్ 1/3. మనము 1/3 టైమ్స్ 1 ని ఎన్ని సార్లు మల్టిప్లికేషన్ చేయి, ఎన్ని టైమ్స్ అన్నా, ఎన్ని బైలో ఉన్న సార్లు మల్టిప్లికేషన్ చేయి 1 వస్తుంది. కాబట్టి బి ఈక్వల్ టు 1. ఇంకా ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దామా. 2/a². ఏ అంటే 1² ప్లస్ బి, ఏ ఇంటూ బి, ఏ వాల్యూ 1 బి వాల్యూ 1 ప్లస్ b². బి అంటే 1². ఓకే, 2/1² ఆన్సర్ 1 1 1 జా 1 ప్లస్ 1² ఆన్సర్ 1. మొత్తం కలపండి 1లో 2/3. ఇదే మన ఆన్సర్ అన్నమాట. అంతే, అర్థమైందా? ఫస్ట్ మనము ఆ లెట్ ఏ బి అనుకుంటాం. ఇవి క్యూబ్స్ యూతలు రూట్స్ క్యూబ్ 3 క్యూబ్ యూతలు పోతే క్యూబ్స్ అయితే మనకి ఇక్కడ వాటి వాల్యూస్ అనేది అప్లై చేస్తాం ఇవే క్వశ్చన్ ప్రకారం. తర్వాత మనకి ఈ ఫార్ములాలో దీని ప్రకారంగా నోమినేటర్ డినామినేటర్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే నోమినేటర్ మనకి a³ - b³. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా a³ b³ వాల్యూ అప్లై చేయడం, దాన్ని క్యాలిక్యులేషన్ చేసినది ఇక్కడ రాయడం, x క్యాన్సల్. ఇంకా ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి లిమిట్ అనేది రాదు. కాబట్టి ఇంకా మనకి ఉండేది రాస్తాం. కానీ ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. మనకి ఫస్ట్ లో క్వశ్చన్ లో చెప్పండి x is to 0 అని. మనం x బదులు 0 అప్లై చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ వచ్చి మనం ఇక్కడ అప్లై చేస్తే మొత్తం 2/3 అనమాట. ఓకే ఫ్రెండ్స్, నో డౌట్.